వెరీ గుడ్. ఓకే, సో ఫైన్. ఓకే కదా, స్క్రీన్ కనిపిస్తుంది కదా? డన్. వెరీ గుడ్. మ్యూట్, ఎవ్రీవన్ మ్యూట్. సో ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, మన ఆప్షన్స్ ఇప్పుడు దాకా కంపెనీస్ మీద చూసాం అన్నమాట. కంపెనీస్ మీద దీని ఏమంటే స్క్రిప్ట్స్ అని కూడా అంటారు అనమాట. స్క్రిప్ట్స్ అంటే ఏం లేదు, కంపెనీస్, రిలయన్స్, అదాని, టాటా, ఇవన్నీ కూడా స్క్రిప్ట్స్ అంటారు అనమాట. ఇవన్నీ కూడా నౌ ఫర్ ది ఫస్ట్ టైం వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఇండైసెస్. ఓకే, మనం ఇప్పుడు ఆప్షన్స్ చేయబోయేది నిఫ్టీ మీద. ఎప్పుడు స్క్రీన్ షాట్స్ చూస్తూ ఉంటారు చాలా మంది, నిఫ్టీ మీద సంపాదించారు, అండ్ బ్యాంక్ నిఫ్టీ మీద. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫినాన్షియల్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, ఈ 3 సెగ్మెంట్స్ మీద ఆప్షన్స్ ఎలాగా చేయాలనేది వాళ్ళు మీరు చూస్తారు. అండ్ డోంట్ బి ఇన్ పానిక్ మోడ్. అరే ఏంటో ఆప్షన్స్ ఇండిసెస్ మీరు చెప్తారంట అని చెప్పేసి ఎవరేం పానిక్ అవ్వద్దు. చాలా చాలా సింపుల్, వెరీ సింపుల్. ఓకే, ఏం లేదు, మనం ఏం చేస్తామంటే ఒక్క నిమిషం, నేను ఇది ఓపెన్ చేస్తా. ఓకే ఓకే, సో ఇది ఓకే కదా, స్క్రీన్ ఓకే కదా? సో నిఫ్టీ వచ్చేపాటికి మనకి ఎంత? నిఫ్టీ వచ్చేపాటికి 15,799. ఓకే, వెరీ గుడ్. సో నిఫ్టీ వచ్చేపాటికి 15,799. ఓకే, ఎవరు కూడా నిఫ్టీని ఒక ఇండెక్స్ కింద ఊహించుకోవద్దు. లెట్ us కన్సిడర్ దిస్ నిఫ్టీ 50 యాజ్ ఎ కంపెనీ. ఏదో కంపెనీ అనుకోండి దీన్ని సరదాగా. నిఫ్టీ 50 అంటే ఒక కంపెనీ అంట. ఆ కంపెనీ ప్రైస్ ఎంత అంట? ఆ కంపెనీ ప్రైస్ ఎంత? 15,799. ఆ కంపెనీ ప్రైస్ అంటే షేర్ ప్రైస్ 15,799 అంట. ఇక మీరు కాల్స్ పుట్ చేసుకోవచ్చా? 15,800 కాల్, 15,900 కాల్, 16,000 కాల్, 15,700 put, 15,600 put. You can do that. Same. Let us check. Fine. So Nifty 15,800. CEPA సేమ్ అలానే ఉన్నాయా? ఓకే, కానీ ఇక్కడ ఒక చిన్న చేంజ్ కనిపిస్తుంది. ఎవరైనా గుర్తించండి, వాట్ ఈస్ ద చేంజ్ యు ఆర్ సీయింగ్? వాట్ ఈస్ ద చేంజ్? వెరీ గుడ్, డిఫరెంట్ ఎక్స్పైరీ డేట్. వెరీ గుడ్. ఓకే, ఇక్కడ ఎప్పుడు కూడా సపోజ్ మీరు గనక ఓపెన్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ సపోజ్ రిలయన్స్ ఓపెన్ చేశారు అనుకో. రిలయన్స్ మీరు గనక 2,200 కాల్ అని చెప్పి ఊరికే టైప్ చేశారు, జూన్ 2,200 కాల్, మీకు ఏం వస్తాయి కింద? రిలయన్స్ జూన్ 2,200 కాల్, రిలయన్స్ జూన్ 2,200 పుట్, రిలయన్స్ జూలై 2,200 కాల్, రిలయన్స్ జూలై 2,200 పుట్. ఇలా వస్తూ ఉంటాయి. మంత్ కి రెండే ఉంటాయి, ఒకటి కాలు ఒకటి పుట్టు, కానీ ఇక్కడ చూస్తే ఇండెక్స్ లో చూస్తే ఏంటంటే, ఏదో 17th అంట, ఏదో జూలై 1st అంట, జూలై 8th అంట, జూలై 15th అంట, జూలై 20 అంట. ఒకే స్ట్రైక్ మీద ఇన్ని ఎందుకు ఉన్నాయి? అసలు 17th జూన్ ఏంటి సిగ్నిఫికేషన్? ఈ 1st జూలై ఏంటి? 8th జూలై ఏంటి? 15th జూలై ఏంటది? వాట్ ఈస్ దట్? ఎక్స్పైరీ డేట్. వెరీ గుడ్. ఇది చూస్తే జాగ్రత్తగా గమనిస్తే, దిస్ ఇస్ 17th జూన్ ఇస్ ఎ థర్స్డే, 1st జూలై ఇస్ ఎ థర్స్డే, 8th జూలై ఇస్ ఎ థర్స్డే, 15th జూలై ఇస్ ఎ థర్స్డే. ఇండెక్స్ వచ్చే పార్టీకి లైక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫినాన్షియల్ నిఫ్టీ, ఇవన్నీ ఇండెక్స్ అన్నమాట. ఇండెక్స్ వచ్చే పార్టీకి ఆప్షన్స్ లో దేర్ విల్ బి వీక్లీ ఎక్స్పైరీస్. అంటే ప్రతి మంత్ కి ఎన్ని ఎక్స్పైరీస్ ఉండొచ్చు? దాదాపు ఎన్ని ఉండొచ్చు? 4 ఎక్స్పైరీస్. వెరీ గుడ్. ఇప్పుడు లైక్ నేను నిన్న ఎక్స్పైర్ అయిపోయింది కదా, 10th అయిపోయింది. ఇప్పుడు నేను జూన్ 10th ఎక్కడ కనిపిస్తుందా? నేను టైప్ చేస్తే కనిపిస్తా నాకేమన్నా? నేను అయిపోయింది. సో నెక్స్ట్ ఎక్స్పైరీ ఎప్పుడండి? ఎప్పుడు? జూన్ 17th. జూన్ 17th నెక్స్ట్ ఎక్స్పైరీ. మరి దాని నెక్స్ట్ ఎక్స్పైరీ ఎప్పుడు? జూన్ 24th. మరి మీరు ఇక్కడ చూస్తే, మరి జూన్ 24th ఎక్కడ ఉంది? ఇక్కడ వేర్ ఇస్ జూన్ 24? 17th జూన్ ఉంది. వెరీ గుడ్. అది మ్యూట్ లో అండి, చెప్తా. మ్యూట్ 23. యా, ఇప్పుడు 17th జూన్. ఓకే, నెక్స్ట్ వచ్చేపాటికి ఏంటంటే 24th జూన్. యాక్చువల్లీ దాని నెక్స్ట్ థర్స్డే 24th జూన్. 24th జూన్ వచ్చేపాటికి అంటే మంత్ ఎండింగ్ కూడా. అందుకనే వీళ్ళు లాస్ట్ వీక్ వచ్చేపాటికి వాళ్ళు డేట్ ఎవరు, జస్ట్ డైరెక్ట్ గా మంత్ ఇచ్చేస్తారు అనమాట. ఇప్పుడు 24th జూన్ అన్నా కూడా నిఫ్టీ జూన్ 15,800 కాల్ అన్నా కూడా ఒకటేనా కదా?
చెప్పండి, ఎస్ ఆర్ నో, ఒకటా కాదా? ఎస్ బ్రో. ఓకే, అందరికి అర్థమైందా ఈ లాజిక్? ఎవ్రీవన్ అర్థమైందా అండి? మళ్ళీ చెప్పండి బ్రో. ఇప్పుడు 17th జూన్ కదండి, 17th జూన్ తర్వాత నెక్స్ట్ ఎక్స్పైరీ ఎప్పుడు మామూలుగా లెక్క ప్రకారంగా 24th జూన్. 24th జూన్ వీడికి డేట్ ఇవ్వాల. ఓకే, మీరు చూస్తే క్యాలెండర్ లో 24th జూన్ ఈజ్ ద లాస్ట్ వీక్ ఆఫ్ దాట్ మంత్. ఇప్పుడు మంత్ కి లాస్ట్ వీక్ అన్నా మంత్ ఎండింగ్ అన్నా ఒకటా కాదా? ఓకే, వాడు ఏం చేశాడు ఇక్కడ డైరెక్ట్ గా నిఫ్టీ జూన్ 15,800 కాల్ అన్నాడు. ఇప్పుడు ఇది మంత్ ఎండింగ్ అనుకోవచ్చు కదా, మంత్ లాస్ట్ థర్స్డే అనుకోవచ్చు కదా, అంతే కదా? అంతే, సేమ్ అలా ఇచ్చేవాడు, డేట్ ఇవ్వాల. అర్థమైందా ఇప్పుడు? అర్థమైందా? అర్థమైంది బ్రదర్, కానీ థర్స్డే లాస్ట్ ఉంటుందా? సారీ కింద జూలై 22nd అని ఉంది. 22nd జూలై అది మళ్ళీ లాస్ట్ వీక్ కదా, అది లాస్ట్ థర్స్డే ఇచ్చాడా? 1 సెకండ్, 29th కూడా ఉందేమో, మరి చూద్దాం. బ్రదర్ చెప్పండి. ఓన్లీ 29th కూడా థర్స్డేనే తీసుకుంటారా? ఓన్లీ థర్స్డే మాత్రం ఎక్స్పైరీ. ఓకే బ్రదర్, థాంక్యూ. ఫైన్. ఇప్పుడు ఇక్కడ చూస్తే 22nd జూలై ఉందండి, 29th జూలై కూడా ఉంది. మరి ఏది 29th జూలై? ఏది? వెరీ 29th జూలై. ఓకే, నిఫ్టీ జూలై ఇదే కదా 29th జూలై, అవునా కదా? ఎస్ ఆర్ నో? ఓకే, అందరూ క్లారిటీ వచ్చిందా? వెరీ గుడ్. సో ఈ 24th అయిపోయింది. 24th అయిపోయిన తర్వాత నెక్స్ట్ వారం ఏంటిది? ఫస్ట్ జూలై. దాని తర్వాత 8th జూలై, దాని తర్వాత 15th, దాని తర్వాత 22, దాని తర్వాత 29. ఇది 29. ఓకే కదా? డిస్కషన్ ఓకే కదా? ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే, మీకు కాన్సెప్ట్ కరెక్ట్ గా అర్థమైతే మీరు దీనికి ఆన్సర్ చేస్తారు. జాగ్రత్తగా ఆలోచించండి. ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. నాకు మీరు తక్కువ నుంచి ఎక్కువగా ఉండే ప్రీమియమ్స్ చెప్పాలి. ఇంకో క్వశ్చన్ హోల్డ్ ఆన్. మీరు నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఇందాక నుంచి నిఫ్టీ అని చెప్తున్నా. మీరు నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటి? నిఫ్టీ 50 లాట్ సైజ్ ఎంత అని అడగాల, అవునా కదా? ఎస్ ఆర్ నో? ఓకే, సో చూద్దాం. సో నిఫ్టీ 50 ఇప్పుడు ఇది ఉంది కదా, ఏదో 91 ఉంది. వాట్ ఈస్ ద లాట్ సైజ్? 75 ఉందా? సో నిఫ్టీకి వచ్చేపాటికి లాట్ సైజ్ 75. నెక్స్ట్ మంత్ నుంచి 50 చేస్తున్నారు అనమాట దాన్ని. ఓకే, వాళ్ళు కొన్ని వేరియేషన్స్ చేసుకుంటున్నారు. ముందే ఎప్పుడో చెప్పేశారు. నెక్స్ట్ మంత్ నుంచి ఏం చేస్తున్నారంటే 50 లాట్ సైజ్. ది లాట్ సైజ్ ఇస్ 50. ఓకే, సో 1 సెకండ్. నిఫ్టీ 15,800 ఈ మంత్ వరకే. ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి 75 మెయింటైన్ అవుతా ఉంది. ఈ మంత్ దాకే వాళ్ళు 75 మాట నిఫ్టీ లాట్ సైజ్. నెక్స్ట్ మంత్ నుంచి జూలై సెగ్మెంట్ నుంచి నిఫ్టీ అంటే లాట్ సైజ్ మీకు గుర్తు రావాల్సిన 50. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి 50 అన్నమాట. ఓకే, చాలా సంవత్సరాల తర్వాత వీళ్ళు చేంజ్ చేయడం జరిగింది. ఫైన్. నాకు మీరు ఏం చెప్తారంటే, అన్నిటికన్నా మీకు కనిపించే వీటిలో, మీకు కనిపించే ఈ అన్ని యాక్టివిటీస్ లో దేనికి ప్రీమియం అతి తక్కువగా ఉంటది? 17th జూన్. ఒప్పుకుంటారా? అతను చెప్పే పాయింట్ ఒప్పుకుంటారా? ఎందుకని? ఓకే, అన్నిటికన్నా తక్కువగా 17th జూన్ ఉంటది. ఎందుకంటే 17th జూన్ రావడానికి ఇంకా 6 days టైం ఉంది. 6 days. ఓకే, ఎక్స్పైరీకి చాలా దగ్గరలో ఉంది, అవునా కదా? దాని తర్వాత ఏది ఉంటుంది? దాని తర్వాత జూలై ఇది ఉంటుంది, 24th కదా, 24th కదా. ఓకే, దీని తర్వాత వీక్ ది. సో కాబట్టి ఏంటంటే ఇది ఉంటది. నెక్స్ట్ వచ్చేపాటికి 1st జూలై, నెక్స్ట్ వచ్చేపాటికి 8th జూలై, నెక్స్ట్ వచ్చేపాటి 15th, నెక్స్ట్ వచ్చేపాటి 22, నెక్స్ట్ వచ్చేపాటి 29. అన్నిటికన్నా హైయెస్ట్ జూలై 29th ఎందుకుంది ప్రీమియం? అన్నిటికన్నా హైయెస్ట్. చాలా టైం ఉంది కదా. ఓకే, సో చూసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ వారం ఎక్స్పైర్ అయిపోయేదానికి ఒక రేటు, ఇంకో వారం ఇస్తే టైం ఇంకొక రేటు, ఇంకో 2 వారాలు ఇస్తే ఇంకొక రేటు, ఇంకో 3 వారాలు ఇస్తే, అలాగా మనకి రోజులు పెరిగే కొద్దీ ప్రీమియం కూడా పెరుగుతా ఉంది. కాన్సెప్ట్ అందరికి క్లియర్ అండి? క్లియరా కాన్సెప్ట్? ఓకేనా? ఓకే, ఇది చూద్దాం. 17th జూన్ వచ్చేపాటికి ఎంత? 91 ఉంది. 91. ఇప్పుడు ఇది ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలా? తక్కువ. ఇప్పుడు 7 days లో ఎక్స్పైర్ అయిపోయేదానికి ఎక్కువ రేట్ ఉండాలా? 14 days లో ఎక్స్పైర్ అయిపోయేదానికి ఎక్కువ రేట్ ఉండాలా? 14 days. అంతే కదా. సో ఇది ఎవరైతే తక్కువ అన్నారో క్లియర్ అయిందా? డౌట్ క్లియర్ అయిందా? కమాన్, క్లియర్ అయింది కదా. సో
నిఫ్టీ 17th వచ్చేపాటికి ఇంకా 6 రోజులు ఉన్నాయి కరెక్ట్ కొడితే. ఓకే, 6 రోజులు ఏంటి ఇంకా మండే సండే సాటర్డే లేదు, మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే 4 days లో అయిపోయింది దాని పరిస్థితి. ఓకే, ఇది వచ్చేపాటికి అంటే 4 days ప్లస్ 7 days, ఒక 11 days దాకా ఉంది. ఓకే ఫైన్, ఇది వచ్చేపాటికి దిస్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి 1st July. ఇది ఇంకా ఎందుకు ఎక్కువ ఉంది, ఇంకా టైం ఎక్కువ ఇచ్చాడు కాబట్టి. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ వచ్చేపాటి 1st July కాకుండా విల్ గో ఫర్ 8th July. ఇదెంత 244. ఇది ఇంకా ఓపెన్ చేయాల. దిస్ వర్ అండర్ బ్లాక్. ఇది కూడా బ్లాక్, ఇది కూడా బ్లాక్. ఇది ఓపెన్ చేయాల, వాళ్ళు వాల్యూమ్స్ లేక ఓపెన్ చేయాల. ఇది ఓపెన్ అయిందా? ఇదంతా ఎందుకని చాలా హై ఉంది, ఎందుకని 336 ఉంది, ఎందుకని జూలై ఎండింగ్, చాలా టైం జూలై ఎండింగ్ కాబట్టి వాల్యూమ్స్ ఎక్కువ ఉంటాయి. కొంచెం ఎక్కువ మంత్ ఎండింగ్ ట్రై చేస్తూ ఉంటారు, మోర్ దెన్ వీక్లీ దే గో ఫర్ మంత్ ఎండింగ్. ఓకే, సో కాబట్టి 336 చాలా హైగా ఉంది. ఇప్పుడు అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైందా? ఫైన్, వెరీ గుడ్. సో సేమ్ కాన్సెప్ట్ అండి, సేమ్ కాన్సెప్ట్ మన కంపెనీస్ లాగా. మీరు కావాలంటే యూ కెన్ హెడ్జ్ ఆల్సో, మీరు కావాలంటే హెడ్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15,800 ఉందనుకో, 15,800 ఉందనుకో, ఒక 16,000 కాల్, ఒక 15,600 పుట్టు పెట్టుకోవచ్చా? ఎస్ ఆర్ నో? ఓకే, రేపు మార్కెట్ కనుక ఒక 350 పాయింట్లు గ్యాప్ అప్ అయింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నీకు ఇక్కడ బెనిఫిటేనా కదా? అట్లాగా. అండ్ ఈ అందరికి ఒక సినారియో ఇస్తా, జాగ్రత్తగా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏ పొజిషన్ లేదు ఇప్పుడు దాకా, యూ హ్యావ్ నథింగ్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో, నథింగ్. రేపు గనక ఒక్కసారి మార్కెట్ ఒక 350 పాయింట్స్ గనక నిఫ్టీ గ్యాప్ అప్ అయితే, పాజిటివ్ గ్యాప్ అప్ అయితే మీరు ఏం చేస్తారు నాకు చెప్పండి. రేపు గనక మార్కెట్ ఒక్కసారి 350 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే మీరు ఏం చేస్తారు చెప్పండి. ఫస్ట్ సెల్ చేస్తా బ్రదర్. ఏం సెల్ చేస్తారు? అది నిఫ్టీ దేని సెల్ చేస్తారు? షార్ట్ సెల్. కాల్ ని షార్ట్ సెల్ చేస్తారా? ఎస్ బ్రదర్. అంత డబ్బు లేకపోతే పుట్ బై చేస్తారు బ్రో, కొనుక్కుంటారు. ఓకేనా? ఓకే, ఈ రెండు కరెక్టే. కాల్ ని మనం సెల్ చేస్తామన్నా పుట్ అన్నా కూడా ఒకటే, రెండు ఒకేలా పని చేస్తాయి. ఓకే, సో వాట్ యు సెడ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. ఓకే, సో ఫైన్. ఓకే, భారీగా ఎప్పుడైతే గ్యాప్ అప్ జరిగినప్పుడు, విపరీతంగా ఎప్పుడైతే మనకి బాగా గనక గ్యాప్ గనక జరిగితే ఆ టైంలో ఏం చేయాలి తెలుసా? దానికి ఆపోజిట్ గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 350 పాయింట్స్ ఇంకా విపరీతంగా గ్యాప్ అప్ అయింది అనుకో, ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంది కదా, ఆబ్వియస్లీ. అప్పుడు పుట్టు కనుక మీరు తీసుకుంటే మీరు పుట్టులో బెనిఫిట్ అవుతారా? ఎస్ ఆర్ నో? అట్లాగా. ఫర్ ఎగ్జాంపుల్ రేపు గనక 350 పాయింట్స్ సడన్ గా గ్యాప్ డౌన్ అయింది అనుకో, సడన్ గా, అప్పుడు మీరు ఏం చేయాలి? కాల్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఒక్కసారి సడన్ గా అన్ని పాయింట్స్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ కొద్దిగా గొప్ప రికవర్ అవడానికి ట్రై చేస్తా లేదా? ఎస్ ఆర్ నో? కాబట్టి అట్లాగా చాలా మంది ఏం చేస్తారు తెలుసా, మార్కెట్ 350 పాయింట్స్ పెరిగిన తర్వాత అక్కడ కాల్ కొంటాడు. ఇది కరెక్టా తప్ప? తప్పు బ్రో. మార్కెట్ 350 పాయింట్స్ పడిపోయిన తర్వాత అక్కడ ఓపెన్ అయిన తర్వాత అక్కడ పుట్టుకున్నాడు అనుకో, కరెక్టా తప్ప? తప్పది, చాలా తప్పది. ఓకే, అండ్ దిస్ కాన్ బి జనరలైజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా జరిగినప్పుడు ఏదో కరోనా అలాంటి సిచ్యువేషన్ అనుకో, సంథింగ్ మళ్ళీ లాక్డౌన్స్ వచ్చే ఛాన్స్ మళ్ళీ నెక్స్ట్ మన ఒక 20 years తర్వాత 15 years తర్వాత జరిగింది అనుకో, ఆ టైంలో మేబీ 350 పాయింట్స్ పడిపోతే న్యూస్ చాలా చాలా పెద్దదైతే ఇంకా పడే ఛాన్స్ ఉందా లేదా? మార్కెట్ ఇంకా పడే ఛాన్స్ ఉందా లేదా? ఓకే, సో మనకు తెలియాలి న్యూస్ ప్రకారంగా అది ఏంటి, అతి భయంకరమైన న్యూసా లేకపోతే అది నార్మల్ న్యూసా? కొన్ని ఏమవుతుందంటే అమెరికాలో ఏదో బాంబ్ బ్లాస్ట్ అవి జరిగింది అనుకో, ఆబ్వియస్లీ మన ఇండియా మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, అది ఇంటర్నేషనల్ అఫేర్, బట్ ఇట్ ఇంపాక్ట్స్ డొమెస్టిక్ మార్కెట్. సో కొంచెం దారుణంగా ఏదైనా గ్యాప్ డౌన్ అయింది అనుకో, మళ్ళీ మనం కొంచెం పుంజుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం, మళ్ళీ కొంచెం రికవర్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ అఫేర్స్ అనుకో, సంథింగ్ ఇండియాలోనే సంథింగ్ ఏదో గవర్నమెంట్స్ కుప్పకూలిపోవడం కానీ, లేకపోతే ఏదో టెర్రరిస్ట్ అటాక్స్ జరగడం కానీ, ఇలాంటివైనా జరిగినాయి అనుకో ఎక్స్ట్రీమ్ గా, అప్పుడు దాని ప్రకారంగా వెయిటేజ్ ఇస్తూ ఉండాలి. అర్థమైందా? ఫైన్, వెరీ గుడ్. సో అంటే మనం మన కంపెనీస్ లాగే ఈ మంత్ లో ఉండి నెక్స్ట్ మంత్ కాల్స్ కానీ నెక్స్ట్ మంత్ పుట్స్ కానీ కొనుక్కోవచ్చు అంటారు. కరెక్టేనా? నిఫ్టీలో కూడా. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇంతకు ముందు ఏమైందంటే, లైక్ ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఆ టైంలో 12,200 ఉండాలి నిఫ్టీ. ఓకే, ప్రస్తుతానికి చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ప్రీమియం 100 ఉందనుకో,
ఎంత ఖర్చు పెట్టాలి ఇక్కడ? ఎంత ఖర్చు పెట్టాలి? 100 into 70. ఓకే, సపోజ్ ఇది 200కి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు సపోజ్ నిఫ్టీ 15,800 కాల్ అనుకో, ఇది 15,800 కాల్ అనుకో. ఈ కాల్ పెరగాలంటే ఏం జరగాలి? ఈ కాల్ పెరగాలంటే ఏం జరగాలి? నిఫ్టీ పెరగాలి. నిఫ్టీ పెరగాలి. ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. సపోజ్ రిలయన్స్ కి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి కనుక గుడ్ న్యూస్ వస్తే నిఫ్టీ కొనుక్కోవచ్చా? కాల్ కొనుక్కోవచ్చా? కొనొచ్చు. టాప్ మార్కెట్ క్యాప్. ఎందుకని కొనొచ్చు? మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాల్ కొనుక్కున్న తర్వాత రిలయన్స్ కో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటి హెవీ వెయిట్స్ కి బ్యాడ్ న్యూస్ వచ్చింది అనుకో, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదేనా? మంచిదే కాదా? ఓకే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ సపోజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి వాటికి గుడ్ న్యూస్ వచ్చింది అనుకో, బ్యాంక్ నిఫ్టీలో మనం కాల్స్ కొనుక్కోవచ్చా లేదా? ఓకే. చాలా మంది ఏం చేస్తారంటే నిఫ్టీలో 50 కంపెనీలు ఉన్నాయి కదా, వచ్చింది బ్యాడ్ న్యూస్ రిలయన్స్ హెచ్డిఎఫ్సి కదా, నా నిఫ్టీకి ఏంటి అని చెప్పేసి పెట్టుకుంటారు అనమాట. వాళ్ళకి వెయిటేజ్ కాన్సెప్ట్ తెలియకపోవడం వల్ల చాలా చాలా దారుణాలు జరుగుతూ ఉంటాయి. వాడికి అర్థం కాదు ఎందుకు నిఫ్టీ పడిపోతుందో అర్థం కాదు. మీకు తెలుసు కదా నిఫ్టీలో వెయిటేజెస్ రిలయన్స్ కి ఎక్కువ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కువ, హెచ్డిఎఫ్సికి ఎక్కువ, టీసీఎస్ వీళ్ళందరూ హెవీ వెయిట్స్ తెలుసు కదా. సో వీళ్ళకి ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తా ఉంటే ఇట్ ఇంపాక్ట్స్ ద ఇండెక్స్ ఆల్సో. సో కీప్ దట్ ఇన్ యువర్ మైండ్. వెరీ గుడ్. ఒకసారి ఏం జరిగిందంటే మా ఫాదర్ ఆఫీస్ పనిచేసే దాంట్లో నిఫ్టీ వచ్చేపాటికి 12,200 ఆ టైంలో తెలిసిందన్నమాట వరల్డ్ లో కరోనా సంథింగ్ ఏదో వచ్చిందని చెప్పేసి. సో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మనం ఈ పొజిషన్ లో ఉన్నాం. అక్కడ తెలిసింది మన సంథింగ్ కరోనా వచ్చింది, వరల్డ్ అంతా మళ్ళీ లాక్డౌన్, చైనాలో ఏదో లాక్డౌన్ అంట, సంథింగ్ వరల్డ్ అంతా మళ్ళీ పాగుతుందంట వైరస్ అంతా కూడా ఏదో తెలిసింది. సో మా ఫాదర్ కంపెనీలో పనిచేసే క్లయింట్ ఆయన ఏమన్నారంటే మా డాడీతో, ఇప్పుడు మార్కెట్ పడిపోతుంది అని అతనికి అనిపించింది. అతను ఏం చేయాలి? కాల్ కొనాలా, పుట్టు కొనాలా? పుట్టు కొనాలి. సో అతను ఏం చేశాడంటే, సార్ నేను 11,000 పుట్టు కొంటానండి, అది కూడా మార్చ్ మంత్ది, మార్చ్ లో లాస్ట్ థర్స్డే, మంత్ ఎండింగ్ ది. నేను 11,000 పుట్టు కొంటాను, మార్చ్ లాస్ట్ థర్స్డేది అని చెప్పి అన్నాడు ఆయన. ఓకే, అతని ఒపీనియన్ కరెక్టేనా? 100%. ఓకే, సరే నీకు అనిపించింది, అరే మార్కెట్స్ పడతాయని నీకు అనిపించింది, ఓకే ఫైన్, యూ క్యాన్ బై ఎ పుట్. ఓకే. సో అప్పటికే ఏమైందంటే మార్కెట్ ఒక 11,900 దాకా 300 పాయింట్ల దాకా పడిపోయింది అనమాట, వెనక్కి వచ్చింది. ఇతను ఏం చేశాడంటే 11,000 పుట్టు కొనుక్కొని పెట్టినాడు. ఇది నెక్స్ట్ మంత్ది. ఇతను ఎంత ఇన్వెస్ట్ చేశాడంటే దాదాపు 190 ఇన్వెస్ట్ చేశాడు. 190 ప్రీమియం అంటే దాదాపు ఎంత పెట్టాడు? 190 into 75 కదా, అవునా కదా? దాదాపు 14,250 రూపీసా పెట్టింది? 14,250 రూపీసా? ఎంతేనా చూద్దాం. 22,000 అవుతుందేమో. లేదు 190 into 250, 190 into 75, 14,250 కదా, కరెక్టే కదా? ఓకే. సో అతను ఏం చేశా అంటే ఇంత ఇన్వెస్ట్ చేసి పుట్టుకున్నాడు అనమాట. పుట్టుకుంటే ఏమైందంటే ఈ లోపల న్యూస్ అంతా పెరిగిపోయి ఫిబ్రవరి ఎండింగ్ వచ్చేసి ఫిబ్రవరి లాస్ట్ వీక్ మాట నిఫ్టీ వచ్చేపాటికి దాదాపు 11,200 దాకా వచ్చేసింది. అంటే నిఫ్టీ పడిపోతుంది, నిఫ్టీ ఇస్ ఫాలింగ్. అప్పుడు అతను ఈ పుట్టి ఏమవ్వాలి? పుట్టు బాగా పెరగాలి కదా. 190 నుంచి అది 289 దాకా వెళ్ళిపోయింది అనమాట. 289 దాకా వెళ్ళిపోయింది. నిఫ్టీ ఏంటి 11,200 దాకా వచ్చేసింది నిఫ్టీ. ఓకే, అందరూ అతను ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉండాలి లేదా? 190లో కొన్నాడు, 289 ప్రాఫిట్ లో ఉన్నాడు కదా. అందరూ ఏమన్నారంటే, అరే సార్ మీరు అమ్మబాకండి, మీరు ఉంచండి, ఇంకా పడే ఛాన్స్ ఉందని చెప్పేసి చాలా మంది అన్నారన్నమాట. సరే అతను భయంగా ఉంచాడు. ఒక 3 days ఏమైందంటే నిఫ్టీ 11,200 నుంచి 10,300కి వచ్చేసింది. ఓకే, అప్పుడు ఇతను పుట్టి ఏమై ఉండాలండి? విపరీతంగా పెరిగిపోయి ఉండాలి. ఇది కాస్త ఎక్కడికి వెళ్ళిపోయిందంటే 562 దాకా వెళ్ళిపోయింది. 562 దాకా. ఓకే, జస్ట్ 1 week ఇదంతా. అంటే అతను కొన్నది 190, అతను ఇక్కడ ఏం చేశాడంటే 10,300 దాకా వెళ్ళిపోయింది కదా. అందరూ ఏమన్నారంటే సార్ ఇంకా పడుతుంది అని చెప్తే అతను భయం వేసింది. లేగు ఇంకెంత పడుతుంది మార్కెట్? 12,200 నుంచి 10,300 దాకా వచ్చేసింది, ఇంకా నాకు ఓపిక లేదు, నేను అమ్మేస్తే నాకు చాలా అని చెప్పేసి అన్నమాట. సో అతను 562 అంటే 562 into 75 అంటే 42,000. అతను ఇన్వెస్ట్ చేసిందేమో దాదాపు 14,000, అతనికి వచ్చిందేమో 42,000. ప్రాఫిట్ లోనే ఉన్నాడు కదా. ఓకే, ఇంకొక 2 weeks కి అంటే దాదాపు మార్చ్ 16, 17 టైంకి నిఫ్టీ 10,300 నుంచి 7,800కి వెళ్ళిపోయింది.
అతని పుట్టు ఎక్కడి దాకా వెళ్ళింది తెలుసా? పుట్టు అబౌవ్ 1000 బ్రో. So, ఇప్పుడు మనం మాట్లాడుకున్న కాన్సెప్ట్స్ యొక్క వెయిటేజ్ అర్థమవుతుందా? ఓకే, అట్ దాట్ టైం దెర్ ఇస్ ఎ బిగ్ క్రాష్. అంటే ఆ టైంలో మరి 13,000 కాల్స్, 13,500 కాల్స్, 12,400 కాల్స్, 12,000 కాల్స్, వీళ్ళ డబ్బంతా ఏమైంది డబ్బంతా కూడా పుట్టుకున్న వాళ్ళకి వెళ్ళిపోయిందా? డబ్బంతా ఏమైనా డబ్బు ఆవిరైపోయింది? డబ్బు ఏమైనా ఆవిరైందా? అవ్వలేదు. విపరీతంగా పెరిగిపోయినాయి పుట్స్ అన్ని కూడా. ఓకే, ఇదంతా ఏంటి మనం మాట్లాడుకుంటుంది సింగిల్ లాట్ పర్స్పెక్టివ్. ఇప్పుడు పెద్ద పెద్ద బిలియనర్స్ ఉంటారు. ఇవి రాకేష్ జుంజున్వాలా, రాధాకృష్ణ దమాని, ఇలాంటి పెద్ద పెద్ద బిలియనర్స్ ఉంటారు. మార్కెట్ పడిపోతే పుట్టు కొనాలన్న కామన్ సెన్స్ వాళ్ళ దగ్గర ఉండదా? ఉంటదే. మా డాడీ క్లయింట్ కాబట్టి అతను ఎంత 75 పెట్టి ఒక లాట్ కొనుక్కున్నాడు. డబ్బున్నాడు ఏం చేస్తాడు? బాగా డబ్బున్నాడు ఏం చేస్తాడు? 15,800 పుట్టింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఎంత ఉంది? 137 ఉందా? ఇప్పుడు ఇక్కడ ఎంత? ఒక లాట్ 750 కాబట్టి ఒక లాట్. బాగా డబ్బున్నాడు ఏం చేస్తాడు? ఒక 1000 లాట్లు కొంటాడు, ఒక 10,000 లాట్లు కొంటాడు. కొనుక్కోకూడదా? కొనుక్కోవచ్చు. నువ్వు ఒక్క లాట్ కొనుక్కుంటే 1 పెరిగే కొద్దీ నీకు 75 రూపీస్ వస్తాయి ఒక్క లాట్ కొనుక్కుంటే. అదే 1000 లాట్లు కొనుక్కుంటే ఒక్కొక్క దానికి 75,000. నేను టెంప్ట్ చేయడానికి మాట్లాడట్లా. ఓకే, ఇలాగా చేస్తూ ఉంటారు బ్యాక్గ్రౌండ్ లో పెద్ద పెద్ద బాగా బిలియనర్స్ అందరూ కూడా. ఇలాగా పడిపోతున్నా కూడా, మార్కెట్స్ పడిపోతున్నా కూడా దే ట్రై టు డూ దీస్ థింగ్స్. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరే రేపు పొద్దున్న మీ దగ్గరే ఒక పెద్ద పోర్ట్ఫోలియో ఉందనుకో మీ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs పోర్ట్ఫోలియో ఉంది మీ దగ్గర. 10 lakhs పోర్ట్ఫోలియో అంటే కాంబినేషన్ ఆఫ్ స్టాక్స్. ఏవో పెట్టినారు, TCS 100 షేర్లు, ఇన్ఫోసిస్ 100 షేర్లు, హిందుస్థాన్ యూనిలివర్ 50 షేర్లు, అలాగే సంథింగ్ ఏదో మీరు లాంగ్ టర్మ్ కోసం ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి మీ ఫ్యూచర్ కోసం క్రియేట్ చేస్తున్నారు పోర్ట్ఫోలియో. రేపు పొద్దున ఇలాంటిది ఏదో ఒక క్రాష్ వచ్చిందబ్బా, సంథింగ్ ఏదో ప్రతిసారి మార్కెట్ ముందుకే కాదు కదా, ఇలాంటి జర్కులు కూడా వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇలాంటి జర్కులు వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు సంథింగ్ ఏదో పెద్ద క్రాష్ వచ్చినప్పుడు ఈ 10 లక్షల పోర్ట్ఫోలియో నేను కంప్లీట్ అమ్మేస్తా, మొత్తం అమ్మేస్తా. విల్ డూ దట్? నో బ్రో. ఇలా ఇష్టం వచ్చి నమ్ముకుంటా పోతే, చిన్న విషయాలకి నమ్ముకుంటా పోతే ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా మటుకు ట్యాక్స్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో చాలా మంది బిగ్ బిలియనర్స్ ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ దగ్గర పెద్ద పోర్ట్ఫోలియోస్ ఉన్నాయనుకో, బిగ్ బిలియనర్సే కాదు, చాలా మంది మంచి పోర్ట్ఫోలియోస్ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే, నీ దగ్గర 10 లక్షల పోర్ట్ఫోలియో ఉంది. ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు అనుకో, నీ లైఫ్ కి ఇన్సూరెన్స్ కింద నువ్వు ఏం చేస్తావు? సపోజ్ లైఫ్ ఈస్ కంప్లీట్లీ అన్సర్టెన్ థింగ్. అవర్ లైఫ్ ఈస్ ఎ బబుల్. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. అందుకని మనం ఏం చేస్తాం? ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కడతాం, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కడతాం, లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ కడతాం. సపోజ్ ఏదైనా జరగకపోవడం జరిగితే వాళ్ళు మనకు సపోర్ట్ గా ఉంటారని చెప్పేసి. అలానే చాలా మంది ఏం చేస్తారంటే, ఎప్పుడైనా మార్కెట్ సంథింగ్ నెగిటివ్ గా ఉండిపోతుంది, సంథింగ్ జరగబోతోంది ఏదో ఒక అనిపించినప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ 15,800 ఉంది ఫర్ ఎగ్జాంపుల్, 10 లక్షల పోర్ట్ఫోలియో ఉంది దగ్గర. మార్కెట్ ఏదో బాగా క్రాష్ అయ్యేలాగా నీకు అనిపిస్తుంది అనుకో, వాడు ఏం చేస్తాడు? ఓ 15,700 ఏవో ఒక 2-3 పుట్లు కొనుక్కొని పెట్టుకుంటాడు. ఒక 2-3 లాట్స్ కొనుక్కొని హీ విల్ ఇన్షూర్ హిస్ ఎంటైర్ పోర్ట్ఫోలియో. నీ పోర్ట్ఫోలియోని ఇతను ఇన్షూర్ చేస్తాడు అనమాట, రిస్క్ మేనేజ్మెంట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఒక 3 లాట్లు కొని పెట్టుకున్నాడు అనుకో, మార్కెట్ కనుక ధడేన ఒక్కసారి పడింది అనుకో, ఏమవుద్ది? ఈ పోర్ట్ఫోలియో ఏమవుద్ది? మైనస్ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నీ పోర్ట్ఫోలియో ఒక 25,000 పోయింది అనుకో, మార్కెట్ పడిపోవడం వల్ల ఒక 25,000 పోయింది అనుకో, ఇది కాంపన్సేట్ చేస్తుందా లేదా? ఇవి ఏం చేస్తాయి మరి? ఇక్కడ కూర్చొని ఏం చేస్తాయి చెప్పండి? వాట్ డు విల్ డు? పెరుగుతుంది. Supports will increase. It is a kind of risk management. దీని రిస్క్ మేనేజ్మెంట్ అంటారు. అంటే ఈక్విటీలో ఉన్న సెగ్మెంట్ ని నువ్వు ఆప్షన్ సెగ్మెంట్ తో యూఆర్ ట్రైంగ్ టు హెడ్జ్ యువర్ పోర్ట్ఫోలియో. నీకున్నదేమో ఈక్విటీ, నువ్వు హెడ్జ్ చేస్తుందేమో ఆప్షన్స్ తో. ఓకే, సరే నువ్వు అనుకున్నట్టు మార్కెట్ ఏం క్రాష్ అవ్వాలా, మార్కెట్ విపరీతంగా పెరిగిపోతా ఉంది. నీ కంపెనీలు పెరుగుతూ ఉంటాయి, నీ పోర్ట్ఫోలియో పెరుగుతూ ఉంటుంది, దీంట్లో లాస్ వస్తూ ఉంటుంది. బట్ నువ్వు చాలా జాగ్రత్తగా సెక్యూర్డ్ గా ఉన్నావు, సేఫ్ పొజిషన్ లో ఉన్నావు. అవునా కదా? ఎస్ ఆర్ నో? అట్లా ఫర్ ఎగ్జాంపుల్ నీకు దీంట్లో ఒక 25,000 నష్టం వచ్చి దీంట్లో ఒక 15,000 ప్రాఫిట్ వచ్చింది అనుకో, పుట్స్ లో 15,000 ప్రాఫిట్ వచ్చింది అనుకో, నీకు నెట్ వచ్చేపాటికి -10,000 -10,000.
ఎంతో కొంత 25,000 పోగొట్టుకునే బదులు 10,000 పోగొట్టుకోవడం పెద్ద నష్టమేం కాదుగా. అండ్ దట్ టు సపోజ్ మార్కెట్స్ బాగా క్రాష్ అయినప్పుడు నీకు చూపించే లాస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్రియలైజ్డ్ లాస్. అంటే నువ్వు అమ్ముకుంటే ఇంత లాస్ వస్తుందా బాబు అని నీకు చెప్తుంది అంతే. నువ్వు అమ్మితే అప్పుడు ఆ లాస్ నీకు వచ్చినట్టు. సపోజ్ నీకు ఇప్పుడు 25,000 లాస్ చూపించింది, మళ్ళీ రేపు పొద్దున్న మార్కెట్ పడిపోతే ఈ లాస్ తగ్గిపోద్దా లేదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు ముఖేష్ అంబానీకి $100 బిలియన్ అంటే వెల్త్ చూపించింది అనుకో, రిలయన్స్ షేర్స్ బాగా పెరిగితే, ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ అతనికి. ఇంకా అతను అమ్ముకోవాలి షేర్స్ అని, జస్ట్ ఉన్నాయి, వాల్యూ పెరిగింది అంతే. ఎప్పుడైతే అతను ఆ షేర్స్ అన్ని అమ్మేస్తాడో అప్పుడు రియలైజ్డ్ ప్రాఫిట్ అతను ఇంకా జోబులోకి వచ్చేస్తాయి అన్ని కూడా. బట్ ఇది ఇమాజినరీ మాట అంతా కూడా. ఇప్పుడు సపోజ్ మార్కెట్ బాగా పడిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నువ్వు బాగా ప్రాఫిట్స్ బుక్ చేసుకొని పుట్స్ లో, మళ్ళీ ఈక్విటీ పెరుగుతుంది వదిలేవు అనుకో, మళ్ళీ ఈక్విటీ స్లోగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది అనుకో, నీకు అంత ప్రాఫిటా కదా? ఎస్ ఆర్ నో? అట్లా. అందుకనే మార్కెట్స్ ఎప్పుడైనా తేడాగా బిహేవ్ చేస్తున్నాయని చెప్పి మీకు అనిపించినప్పుడు ఇట్ ఈస్ వెరీ వెరీ ప్రూడెంట్ టు హ్యావ్ పుట్స్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. అర్థమైందా? పుట్స్ ని ఎలా వాడుకోవాలి అర్థమైందా? అందరికి ఐడియా వచ్చిందా అండి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? నథింగ్? నో వన్? మీరు అనుకోవచ్చు నా మొహానికి 10 లక్షల పోర్ట్ఫోలియో ఎప్పుడు ఉంటుందిలే. అలా ఆలోచించద్దు. ఏమో ఈ రోజు గురించి కదా మనం మాట్లాడుతున్నది, ఇంకో నెల గురించి కాదు. వీఆర్ టాకింగ్ అబౌట్ అవర్ ఎంటైర్ లైఫ్. నీ లైఫ్ లో ఎప్పుడో ఏదో ఒక రోజు ఒక 50 లక్షలు నువ్వు మేనేజ్ చేసే పాసిబిలిటీ ఉన్నప్పుడు, ఒక 50 lakhs 40 lakhs మెయింటైన్ చేసే పోర్ట్ఫోలియోలో ఉన్నప్పుడు, అలాంటప్పుడు సంథింగ్ ఏమైనా జరిగినప్పుడు ఇలాంటివి చాలా ఉపయోగపడతా ఉంటాయి. నేను చూస్తూ ఉంటాను మా ఫ్రెండ్స్ చాలా మంది వాళ్ళు ఏమంటారు, ఆప్షన్స్ సరే చాలా వద్దురా, మా ఫాదర్ నువ్వు చెప్పాకరా ఆప్షన్స్, అవి చాలా రిస్కీరా. ఓకే, నేను చెప్పను, రిస్కీయే, ఫైన్. ఇలాంటి ఏవో 10 లక్షలు 20 లక్షల వాళ్ళ ఫాదర్ పోర్ట్ఫోలియో ఉంటుంది, రేపు మార్కెట్ 1000 పాయింట్ పడిపోద్ది. ఓకే, మళ్ళీ ఈ పోర్ట్ఫోలియో 10 లక్షలది కాస్తే 6 లక్షలకి వెళ్తుంది, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 6 నుంచి 8కి వెళ్తుంది, దాని తర్వాత మళ్ళీ 6 నుంచి అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది. నువ్వు అదే ఈ కాన్సెప్ట్ గురించి తెలుస్తున్నావు అనుకో, ఇవేమి డెస్ట్రాయర్స్ కాదు, అవసరానికి వాడుకుంటే ఇవి నీ వెపన్స్. ఓకే, ఎప్పుడు వాడాలని మీకు తెలియాలి. ఉత్తునే వాడుతూ ఉన్నారనుకో యూ లూజ్. ఎప్పుడైతే ఓకే హెవీ వెయిట్స్కి ఎప్పుడైనా మంచిగా గుడ్ న్యూస్ వచ్చింది, సంథింగ్ ఏదో ఒక చాలా బ్యాడ్ న్యూస్ వచ్చింది, వెరీ ఎక్స్ట్రీమ్ బ్యాడ్ న్యూస్ వచ్చింది, అలాంటప్పుడు ఉపయోగిస్తూ ఉండాలి వీటిని. దెన్ యూ కెన్ డూ సమ్ వండర్స్. అర్థమైందా? Got it? Yes. Very good. So 1 second guys. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను ఒకటి రెఫర్ చేయాలి. ఒకటి మీరు రాసుకున్నాను ఒకటి ఓకే ఫైన్. నేను ఇంతకుముందు ఏం చేసింది తెలుసా, ఒకసారి రిలయన్స్ బాగా విపరీతంగా ఊపి ఉన్నప్పుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాస్ట్ ఇయర్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో మంచి ఊపి ఉన్నప్పుడు ఏం చేశానంటే, రిలయన్స్ లో నేను కాల్ కొన్నా. దీన్ని హెడ్జ్ చేయడానికి పుట్టుకొన్నా. ఇలా చేయొచ్చా? ఓకే, రిలయన్స్ లో నేను కాల్ కొన్నా, దీన్ని హెడ్జ్ చేయడానికి నిఫ్టీలో పుట్టుకొన్నా. ఎలా చేస్తాను చెప్పండి? ఇక్కడ నా స్ట్రాటజీ ఏంటి? ఇక్కడ రిలయన్స్ పెరుగుతుంది. ఇప్పుడు రిలయన్స్ పెరుగుతా ఉంటే ఆబ్వియస్లీ మార్కెట్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా, హెవీ వెయిట్ కాబట్టి. ఓకే, అండ్ ఆ టైంలో ఇప్పుడు 10% వెయిటేజ్, అప్పుడు 12.5% ఉంది వెయిటేజ్, తీసుకెళ్తా ఉంటుంది మార్కెట్. సపోజ్ రిలయన్స్ పడిపోతా ఉంటే పుట్టేమవుతుంది? పెరుగుతూ ఉంది. నేను చెప్పా ఆ రోజుల్లో ఎలా ఉందంటే, రిలయన్స్ పడిపోతున్నా కూడా పుట్లు పెరగట్లా. ఎందుకని పెరగట్లా? ఎవరు చేయట్లా. వెరీ గుడ్, ఆ డేర్ చేయట్లా. కానీ పుట్స్ పెరుగుతున్నాయి విపరీతంగా. ఆ టైం దాన్ని యూటిలైజ్ చేసుకున్నా. రిలయన్స్ పడిపోతా ఉంటే నిఫ్టీ పుట్లు పెరుగుతా ఉంది. నిఫ్టీ పడిపోతుంది కాబట్టి 50 puts are rising. When the Reliance is increasing, the calls are increasing, and I have a call regarding Reliance Industries. అట్లాగా ఇది అర్థమైందా? ఇది కూడా ఏం లేదు, కంపెనీని ఆప్షన్స్ తో హెడ్జ్ చేశా. ఇక్కడ కంపెనీ ఆప్షన్ తో హెడ్జ్ చేశా. ఇది కూడా ఓకే కదా? అర్థమైందా? వెరీ గుడ్. ఇప్పుడు నేను సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు షార్ట్ సెల్లింగ్ నేను అర్థమైంది కదా కాన్సెప్ట్. షార్ట్ సెల్లింగ్ ఆ కేసులో అయితే అసలు రిలయన్స్ లో పుట్స్ అనే కాన్సెప్టే జనాలు తీసుకెళ్లారు. లైక్ ఎవరు ఇంకా డేర్ చేయరు కదా. మరి అలాంటప్పుడు రిలయన్స్ కి అంటే అది ఒక స్పాన్ ఆఫ్ టైమ్ లో జరిగింది అన్నమాట. 15 days 20 days వరకే ఆ మూమెంట్ జరిగింది. ఓకే, ఎప్పుడైతే ఓ రోజు ఏజిఎం మీటింగ్ పెట్టిన తర్వాత రిలయన్స్ ఒక్కసారి పడిపోయిందని చెప్పా కదా, 200 rupees.
మళ్ళీ జనాలందరూ ఇంకా కంప్లీట్ గా పుట్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చారు అనమాట. ఒకప్పుడు ఏంటంటే ఇంకా జాగర్నట్ రిలయన్స్ ఇంకా తిరిగేళ్ళని వెళ్తుందన్నమాట మార్కెట్ లో. టాటా స్టీల్ రీసెంట్ గా ఎలా పెరిగింది అలా పెరిగింది రిలయన్స్. నాకు రీసెంట్ గా లాస్ట్ 2 months టాటా స్టీల్ చార్ట్ చూస్తుంటే ఇట్ రిమెంబర్డ్ మీ రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇంతకుముందు అలా పెరిగేది, కానీ టాటా స్టీల్ కి వెయిటేజ్ లేదు కాబట్టి పెద్ద కనిపించలేదు, కానీ ఎలా పెరిగిందో అలా పెరిగేది ఇంతకుముందు రిలయన్స్ ఇండస్ట్రీస్. కాబట్టి ఎప్పుడు కూడా పుట్స్ మీద అంత ఫోకస్ చేయట్లా. అరే నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుట్ మీద ఎందుకురా అని చెప్పి అంటారు. విరాట్ కోహ్లీ ఉన్నాడు అనుకోండి, వాడు మంచి ఫామ్ లో ఉన్నాడు, ఎవరైనా డక్అవుట్ అవుతాడని పెట్టేస్తే ఎలా ఉంటుంది? అరే ఈడంత మంచి ఫామ్ లో ఉన్నాడు, ఎవడరా నువ్వు డక్అవుట్ అవుతాడని పెట్టేస్తా అంటాడు. అలా ఉంది మాట ఆ టైంలో. అర్థమైందా? అర్థమైందా? ఫైన్ ఫైన్, అట్లాగా. వెరీ గుడ్. సో మీకు షార్ట్ సెల్లింగ్ అందరికి కాన్సెప్ట్ ఐడియా వచ్చింది కదండి? షార్ట్ సెల్లింగ్ ఎవ్రీవన్? యా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఇప్పుడు ఎంత? 15,799. నిఫ్టీ 16,000 ఫర్ ఎగ్జాంపుల్ కాల్, జూన్ కాల్. ఇది ఎంత ఉంది ఇది? 67 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గనక నేను షార్ట్ సెల్లింగ్ చేశాను అనుకో, ఇంత డబ్బు పెట్టి నేను షార్ట్ సెల్లింగ్ కనుక చేశాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ గనక 24th జూన్ కల్లా 16,000 దగ్గరికి రీచ్ అవ్వలేదనుకో, ఏమవుతుంది ఇది? 0 అవుతుందా? అప్పుడు షార్ట్ సెల్లర్ కి ప్రాఫిటా కాదా? yes bro సార్ అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇప్పుడు నిఫ్టీ 16,000. ఓకే, 16,000 ఇప్పుడు ఎక్స్పైర్ అయ్యేది ఏది? ఒక 4 days లో ఎక్స్పైర్ అయ్యేది. దీనికి ఎంత ఉంది ప్రీమియం? దీనికి ఎంత ఉంది? 19 ఉంది. ఇప్పుడు నిఫ్టీ వచ్చే 4 రోజుల్లో, అంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఈ 4 రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ 16,000 కనుక మీట్ అవ్వలేదు అంటే ఏమవుతుంది? 0. ఓకే, ఈ కాన్సెప్ట్ అర్థమైంది? షార్ట్ సెల్లింగ్. నో వరీస్. ఓకే డన్. బ్రదర్ మళ్ళీ ఒకసారి చెప్పరా? వస్తా, 1 minute. వెల్కమ్. నా వాయిస్ ఓకేనా? ఆడిబులేనా? ఆడిబుల్? ఎవరు ఏదో అన్నారు కదా, చెప్పమని షార్ట్ సెల్లింగ్ నేను చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ $15,800 కాల్, ఒక 100 ఉందనుకో ప్రీమియం, సారీ ఒక 100 ప్రీమియం ఉందనుకో. సపోజ్ నిఫ్టీ గనక 15,500 లో ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 500 లో నిఫ్టీ, నీ కాల్ ఏమో 15,800 కాల్ 100 ప్రీమియం లో ఉంది. 100 ప్రీమియం ఎక్స్పైరీకి వచ్చేపాటికి నిఫ్టీ కనుక 15,780 దగ్గర ఆగిపోయింది అనుకో, 780 దగ్గర. అప్పుడు దీని పరిస్థితి ఏమవుతుంది? 0. ఎందుకంటే నీ కాంట్రాక్ట్ ప్రకారంగా ఏంటి? ఇది 15,800 దాకా రావాలి నిఫ్టీ అని చెప్పి నీ కాంట్రాక్ట్. మరి నీ కాంట్రాక్ట్ సక్సెస్ చేసిందా? చేయలా. మరి ఇప్పుడు ఏమవ్వాలి? కాల్ ఏమవ్వాలి? 0 అయిపోలేదు. వెరీ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో షార్ట్ సెల్లర్ 100 దగ్గర దీన్ని షార్ట్ సెల్లింగ్ చేశాడు అనుకో, 100 దగ్గర హీ సోల్డ్ ఎట్ 100. మరి వీడికి ఇదంతా ప్రాఫిటా కదా? ఎస్ ఆర్ నో? ఇందాక ఎవరైతే ఇందాక ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు, అర్థమైందా? ఎవరు ఆన్సర్? ఓకే, వాట్ ఎవర్, ఫైన్. సో ఇప్పుడు మీకు ఒక స్ట్రాటజీ చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి.
ఈ స్ట్రాటజీలో ప్రపంచం ఏమైపోయినా నీకు మహా వస్తే లాస్ ఒక 200 రూపాయలు రావచ్చు, 200 రూపీస్ రావచ్చు. పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఒక 7,500 దాకా ప్రాఫిట్ రావచ్చు. ఓకే, లాస్ ఏం జరిగినా సరే లాస్ ఒక 180 రూపీస్ 200 రూపీస్ అలా వస్తుంది. లేకపోతే ప్రాఫిట్స్ హైయెస్ట్ వచ్చేప్పటి ప్రాఫిట్ కూడా 7,500 అండ్ ఈ రేంజ్ లో తిరుగుతూ ఉంటుంది. ఓకే, చాలా చాలా జాగ్రత్తగా. సారీ అది నేను చెప్తాను. నో ఇష్యూస్. అది నాకు తెలిసి ఒక 50,000 40,000 ఉంటుంది ఇన్వెస్ట్మెంట్. ఓకే, చూద్దాం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏంటి 50,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టి మహా అయితే ఒక 4,000 7,000 అయినా ప్రాఫిట్ అనుకోవచ్చు. ఓకే, మీరు లైక్ మ్యూచువల్ ఫండ్స్ కానీ బ్యాంక్ డిపాజిట్స్ పర్స్పెక్టివ్ లో చూస్తే సంవత్సరానికి 5% ఇస్తున్నారు, సంవత్సరానికి 5%. సో ఆ టర్మ్స్ లో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఓకే, ఫైన్. 15,800 ఉంది నిఫ్టీ, 15,800 నిఫ్టీ ఉంది. ఓకే, బాగానే ఉంది. 15,800 కాల్, 15,700 కాల్. ఇది ఈ 15,700 కాల్ అనేది ఐటీఎమ్మా ఓటీఎమ్మా? ఐటీఎం ఇన్ ద మనీ. నిఫ్టీ ఏమో 15,800 కదా, 800. 15,700 కాల్ కొంటున్నాం అంటే ఇన్ ద మనీయా అవుట్ ద మనీయా? ఇన్ ద మనీ. వెరీ గుడ్, క్లోజ్. 15,600 కాల్. మనకు కావాల్సినవి మూడు. నిఫ్టీ 15,800 కదా, ఫర్ ఎగ్జాంపుల్ 15,800 కాల్, 15,700 కాల్, 15,600 కాల్. మనకి ఈ మూడు కావాలి. వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు. వీటి వాల్యూస్ నోట్ చేసుకుందాం. మొదటిగా మనం నోట్ చేయాల్సింది 15,800. ఓకే, మంత్ ఎండింగ్ ఎంత ఉంది? 157. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేపాటికి మనకు కావాల్సింది 15,700. ఇది ఎంత ఉంది? 219. నెక్స్ట్ వచ్చేపాటికి 15,600 కాల్. ఇది ఎంత ఉంది? 288. ఇది ఎప్పుడో దాటేసింది కాబట్టి ఎక్కువ ఉండడం తప్పలేదు. ఇది నెక్స్ట్ కాబట్టి ఇంకొంచెం తక్కువ. ఇది ఇంకా నెక్స్ట్ కాబట్టి ఇది ఇంకొంచెం తక్కువ. అర్థమైందిగా? ఇక్కడ దాకా అర్థమైంది కదా? ఓకే, మీరేం చేయాలంటే యూ నీడ్ టు బై దిస్ 15,800 కాల్. యూ నీడ్ టు బై దిస్ 15,600 కాల్. And you need to double short 15,700 put. Sorry, 15,700 call. 15,800 call ni కొంటావు, 15,600 call ni కొంటావు, 15,700 call ఉంది కదా, దీన్ని డబల్ షాట్ కొట్టాలి. డబల్ షాట్ అంటే ఏం చేయాలి? 2 lots bro. 2 lots ని సెల్ చేయాలి. అంటే ఏం చేయాలి చూపిస్తా చూడు. ఇప్పుడు ఇలా ఉందా? 15,700 అనుకో, 15,700 ఉందనుకో. ఇప్పుడు ఏం చేయాలి? డబల్ షాట్ అంటే ఏం చేయాలంటే సెల్ క్లిక్ చేసి ఇక్కడ సింగిల్ షాట్, ఇది 75 లాట్. ఇదేంటి 2 lots. డబల్ షాట్. మార్జిన్ చూసి భయపడద్దు, నేను మార్జిన్ తగ్గిస్తాను ఎక్కడ ఏదో చేసి. ఓకే, డబల్ షాట్. ఓకే, సో ఏం చేయాలో మీకు అర్థమైందా? మీరేం చేయాలనేది ఓకే. 800 కాల్ ని కొంటాం, 600 కాల్ ని కొంటాం, 700 కాల్ ని షార్ట్ సెల్లింగ్ చేయాలి. అది కూడా 2 లాట్లు చేయాలి. షార్ట్ సెల్లింగ్ 2 లాట్లు చేయాలి. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది. అందరికి అర్థమైంది. నాకు మీలో ఎవరో ఒకరు నాకేం చెప్పాలంటే జూన్ 24th కల్లా మన నిఫ్టీ ఎక్కడ ఉండొచ్చు? నేను ప్రొవైడ్ గా కొన్ని పాయింట్స్ చెప్తాను. నిఫ్టీ ఆల్రెడీ బాగా పెరిగిపోయింది. వీఆర్ ఎట్ ఆల్ టైమ్ హై, ఫ్రెష్ ఆల్ టైమ్ హై. ఇవన్నిటిని మైండ్ లో పెట్టుకొని జూన్ 24th కల్లా మన నిఫ్టీ ఎక్కడ ఉండొచ్చు అని ఎస్టిమేషన్ నాకు ఇవ్వండి చాలు. బ్రో పెరగచ్చు బ్రో, బికాస్ లైక్ రీసెంట్ గా మనం చూసాం June 24th there is a meeting Reliance. ఓకే, వాట్ ఇఫ్ 600 700 600 to 700 మధ్యలోనా?
ఓకే Yes, అంతేనా? yeah. ఇంకేమైనా చెప్పండి, ఇంకా చెప్పండి మీ పర్స్పెక్టివ్. మేబీ తగ్గచ్చు మళ్ళీ పెరుగుతుండొచ్చు. ఓకే, మేబీ తగ్గచ్చు పెరగచ్చు. నాకు జూన్ అంటే like 24th కల్లా మీ ఎక్స్పెక్టేషన్, జస్ట్ ఎక్స్పెక్టేషన్. 800 15,800 అటో ఇటో అనుకుంటా. ఓకే సరే, కొంచెం మీరు చెప్పి ఎవరన్నారండి 700 to 800 ఒప్పుకుంటారా? పోనీ ఇది 700 to 800 నిఫ్టీ ఉండొచ్చు, ఈ రేంజ్ లో ఉండొచ్చు అంట. ఏది Yes, జూన్ sir. 24th కల్లా. ఓకే, లెట్ us కన్సిడర్ నిఫ్టీ వచ్చేపాటికి జూన్ 24th నిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ 15,740 కి ఎక్స్పైర్ అయింది అనుకోవచ్చా? Yes, bro. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి, 100% అటెన్షన్ కావాలి. మ్యూట్ 15,740 కి మన నిఫ్టీ ఆగిపోయింది. జూన్ 24th ఆగిపోయింది, అక్కడతో ఆగిపోయింది. జాగ్రత్తగా చెప్పండి, ఈ 800 కాల్ ఏమవుద్దండి? తగ్గుతుందా, జీరో అయిపోద్దా? అదే జీరో అయిపోతుంది. జీరో అయిపోయింది కదా. Zero. ఎక్కడి నుంచో సరౌండింగ్స్ నాయిస్ వస్తుంది, వాళ్ళు చాట్ బాక్స్ వాడండి. ఓకే, సో 15,800 కాల్ ఏమవుతుందంటే జీరో అయిపోతుంది అమాంతంగా. ఎందుకంటే 15,740 దాకా వెళ్ళింది కదా, 15,800 టార్గెట్ రీచ్ అవ్వలేదు కాబట్టి జీరో అయిపోతుంది. ఇది ఓకేనా? నమ్ముతారా? Yes. ఓకే, సో ఈ 157 మనకి గాన్, గోవిందా గాన్. ఓకే, సో మనకి ఎంత లాస్ ఇక్కడ? సో మనకి ఎంత లాస్ అంటే ఇక్కడ -157 మనకి లాస్, ఇక్కడ మనకి -157 లాస్. ఓకే, ఇప్పుడు ఈ కాల్ గురించి చూడు. 15,740 కి ఎక్స్పైర్ అయిందబ్బా, 15,740 కి ఎక్స్పైర్ అయింది. ఇప్పుడు 15,600 కాల్ ఎక్కడికి ఎక్స్పైర్ అవ్వచ్చు? 140. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ తో కంపేర్ చేస్తే 15,740 అంటే 140 పాయింట్స్ ఎక్కువగా వెళ్ళింది. అవునా? సో 140కి ఎక్స్పైర్ అవ్వచ్చు. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పే కాన్సెప్ట్? ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. నేను మన కంపెనీస్ లో ఏం డిస్కస్ చేస్తాం అది కూడా నిఫ్టీలో. జస్ట్ కన్సిడర్ నిఫ్టీ యాజ్ ఎ కంపెనీ, దట్స్ ఇట్. 15,740 కి ఎక్స్పైర్ అయిందంట, 15,600 కాల్ మన దగ్గర ఉంది, 740 కి ఎక్స్పైర్ అయింది. అంటే నువ్వు అనుకున్న దానికంటే 600 కంటే 140 పాయింట్స్ ఎక్స్ట్రాగా ఎక్స్పైర్ అయింది. అంటే 140కే కదా ఎక్స్పైర్ అవుతుంది, అంతే కదా? సింపుల్. నువ్వు కొనుక్కుంది మరి ఎంత? ఇక్కడ ఎంత పెట్టి కొన్నావు? 288. లాస్ట్ కి వచ్చేపాటికి ఎంత? 140. అంటే నువ్వు దాదాపు ఇంత నష్టపోయావా లేదా? ఓకే, 8 4 148 నష్టం వచ్చింది. అవునా ఇక్కడ ఈ కాల్లో? ఓకేనా? ఓకే, 157 అక్కడ పోయింది, 148 ఇక్కడ పోయింది. మనకి దాదాపు 305 ప్రీమియం పోయింది ఇక్కడ. అవునా కదా? వెరీ గుడ్. ఇప్పుడు ఏంటంటే జాగ్రత్తగా చూడు, ఇక్కడ నువ్వు డబల్ షాట్ కొట్టావు. యూ సోల్డ్ 2 లాట్స్ at 219. మనకి ఈజీగా ఉండడానికి నేను 1 లాట్ తీసుకుంటా, దాని తర్వాత వచ్చేదాన్ని డబుల్ చేస్తా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకో 219 దగ్గర యూ సోల్డ్ at 219. ఓకే, ఇప్పుడు చెప్పు 740 ఎక్స్పైర్ అయింది. 740 ఎక్స్పైర్ అయింది. ఇప్పుడు ఈ కాల్ ఎంతకి ఎక్స్పైర్ అవుతుందో జాగ్రత్తగా చెప్పండి. 40. ఇప్పుడు నీ 700 తో కంపేర్ చేస్తే ఇంకో 40 కదా ఎక్స్ట్రాగా పెరిగింది. అంటే ఇది 40కి ఎక్స్పైర్ అవ్వాలా లేదా? అవునా కదా? ఓకే, అంటే 219 కి యూ సోల్డ్ at 219. అంటే 219 నువ్వు సోల్డ్ చేసి అండ్ యు ఆర్ బయింగ్ ఎట్ 40. ఎస్ ఆర్ నో? అంటే ఎంత వచ్చింది ఇక్కడ? ఎంత నాకు చెప్పండి. 290 - 40 చేయండి, ఎంత? ఫాస్ట్ 180. కరెక్ట్ చెప్పండి. 179. ఇది ఏంటి? సింగిల్ లాటా కాదా మనకు వచ్చిన వాల్యూ? ఓకే, అంటే దీనికి ఇంకోటి కలుపుతా. 179 అంటే 8 1 14 358. అంటే ఇక్కడ నీకు 358 ప్రాఫిట్, 305 లాస్. 53 is multiplied with 75. That's your profit. అర్థమైందా క్యాలిక్యులేషన్స్? ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈ స్ట్రాటజీలో?
చెప్పండి. డౌట్స్ ఉంటే ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఎ డిఫికల్ట్ కాన్సెప్ట్. ఐఎమ్ ఓన్లీ సేయింగ్ ఇట్స్ ఎ డిఫికల్ట్ కాన్సెప్ట్. డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ డౌట్స్, బట్ యూర్ నాట్ ఆస్కింగ్ ద డౌట్స్. బ్రో అంటే అది నిఫ్టీ ఇంతకే 740కే వస్తే ఇట్లా వస్తుంది. 740 కాదు, ఐ మీన్ 50,740కి వస్తే మనకి ఇట్లా వస్తుంది. అవును, అది అట్లా రాకపోతే అదే ఇప్పుడు పెరిగినా కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 16,200కి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి, అంతేనా? అట్లా కాల్స్ పెరుగుతాయి. అది కాదు, అంత కాదు, కొంచెం పెరిగినా కొంచెం తగ్గినా అంటే ఈ కాన్సెప్ట్ వర్క్ అవుతుంది అని ఈ స్ట్రాటజీ. చెప్పండి, పోనీ మీరే చెప్పండి. మీరు ఒక నెంబర్ చెప్పండి, దాని ప్రకారంగా మనం ప్రాఫిట్ లాస్ చూద్దాం. మీరు ఒక నెంబర్ చెప్పండి నిఫ్టీది, మీరే చెప్పండి. ఒకసారి విపరీతంగా పెరిగిపోతే ఎలా ఉంటది అదే నాకు ఒక నెంబర్ చెప్పండి. జస్ట్ గివ్ మీ నెంబర్, ఐ విల్ క్యాలిక్యులేట్. 16,200 వేసేసుకుందాం. 16,200. ఓకే, మనం అనుకున్న దానికంటే లెవెల్స్ దాటి వెళ్ళిపోయింది. అంటే మనం భారీగా నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది. చూద్దాం ఎలా మిటిగేట్ చేస్తాం. 16,200కి వెళ్ళిపోయింది అనుకుందాం. ఓకే, సపోజ్ నిఫ్టీ గనక 16,200కి విపరీతంగా పెరిగిపోయింది. మనమేమో 2 లాట్లని షార్ట్ కొట్టించాం. కానీ మార్కెట్ మనం అనుకున్న దానికంటే విపరీతంగా పెరిగింది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు 15,800 మార్కెట్ గనక 16,200కి వెళ్ళిపోతే ఇది ఎంతకి ఎక్స్పైర్ అవుతుంది? 400 కదా. 400 కదా. నువ్వు ఎంత కొన్నావు? 157. అంటే నువ్వు 157కి కొనుక్కొని 400కి నువ్వు సెల్ చేయాలి. ఇక్కడ నీకు ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ చూడండి, 443. 143 243. అంటే నీకు ఇక్కడ 243 ప్రాఫిట్. అవునా? ప్రాఫిట్ ఏనా? వెరీ గుడ్. 2 టైమ్స్ కాదు, మన ఇదే కదా 15,800 కదా. ఒకటే కొన్న లాట్. ఓకే, ఇది 15,800. ఓకే, నెక్స్ట్ వచ్చేపాటికి దీన్ని చూద్దాం. 15,600 చూద్దాం. 15,600ది 16,200కి వెళ్ళిపోయింది. 16,200కి అంటే నీ 288ది ఎక్కడ ఎక్స్పైర్ అయి ఉంటుంది? 600. అంటే 288 కొన్నావు, 288కి ఇది 600కి వెళ్ళిపోయింది. అంటే 600 మైనస్ 288 ఎంత? 312. వెరీ గుడ్, 312. అంటే ఎంత? మనకి ఎంత? ఇదంత ప్రాఫిటా కదా? దిస్ ఇస్ ప్రాఫిట్ ఆర్ నాట్? 3 + 2 5, 4 + 1 5 అంటే 555 వచ్చేపాటి ప్రాఫిట్. ఇది ఇక్కడ ఉంచండి. మనకి ఏం జరిగింది ఇక్కడ? ఒక నెగిటివ్ పాయింట్ ఏం జరిగింది? 2 షార్ట్లు ఉన్నాయి మన దగ్గర. 2 షార్ట్స్ ఉన్నాయి. వెరీ జాగ్రత్తగా. నువ్వు ఇక్కడ ఎంత కొన్నావు? ఇక్కడ 290ని కొన్నావు. ఇది 290కి 290కి షార్ట్ చేసావు. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చెప్పండి, ఇది ఎంతకి ఎక్స్పైర్ అవుతుంది? 500. అంతే కదా. ఇప్పుడు 15,700 నుంచి ఇది 16,200 నిఫ్టీ వెళ్ళిపోయిందంటే 500కి ఎక్స్పైర్ అవుతుందా? ఓకే, అంటే జాగ్రత్తగా చూడు. You sold at 219 and you need to buy at 500. 500 అంటే 500కి నువ్వు కొనుక్కొని 290కి నువ్వు అమ్మేస్తున్నావు. ఎంత వచ్చింది ఇక్కడ? ఎంత? 500 మైనస్ 219 అంటే మనకి ఇక్కడ దాదాపు 281 లాస్ వచ్చిందా? ఒక దాని మీద 281 లాస్ వచ్చిందా లేదా? లాసే కదా ఇది. అంటే నువ్వు 219కి 500 కొనుక్కొని 290కి అమ్మేసుకున్నట్టు. లాసా కదా? లాసే. ఇప్పుడు ఏంటి? 281 ఒక లాట్కి, ఇంకో లాట్ ఉందిగా కాబట్టి ఇంకో 281, 216, 1, 562. ఓకే, ఇందాక ప్రాఫిట్ ఎంత? సారీ, 1 సెకండ్. 555 ప్రాఫిట్. 1 సెకండ్. 555. ఇందాక 555 ప్రాఫిట్, 562 లాసా? అంతే కదా. 555 ఈజ్ అవర్ ప్రాఫిట్, 562 ఈజ్ అవర్ లాస్. ఓకే, ఎంత వచ్చింది? 7 లాస్. ఓకే, అంటే దాదాపు ఎంత? 400. 7 అంటే నువ్వు అనుకున్నాను కంటే విపరీతంగా తలకిందనే అయిపోయింది. 16,200 దాకా వెళ్ళిపోయింది. బట్ వెరీ మినిమం లాస్ తో బయటపడ్డావా లేదా? ఎస్ ఆర్ నో? చెప్పండి. ఎస్ ఆర్? అట్లాగా. ఓకే, మీరు అనుకున్నట్టే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ క్రాష్ అయిపోయింది అనుకో. అంటే సపోజ్ 15,600 దాకా ఉంది కదా మన లెవెల్. ఆ లెవెల్ దాటేసి 15,400, 300, 200 దాకా వెళ్ళిపోయింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్.
అయినా కూడా మీకు లాస్ వచ్చేపాటికి ఈ రేంజ్ లోనే ఉంటుంది. ఏ 400, 300, 200 ఇలానే ఉంటుంది రేంజ్. అదే గనక మనం కరెక్ట్ గా ఎస్టిమేట్ చేసి ఈ రేంజ్ లోనే ఆగింది అనుకో మార్కెట్, ఈ రేంజ్ లోనే, దెన్ వీ విల్ బి ఇన్ ప్రాఫిట్స్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ప్రతిదీ మీరు క్యాలిక్యులేట్, మనం 1-2 సినారియోస్ తీసుకోగలం, బట్ ప్రతిదీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, అర్థమైందండి? అర్థమైందా? ఓకే, మీరు ఏదైనా సరే 3 తీసుకుంటే బెటర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1500-800 ఉంది కదా, కావాల్సి 900, 800, 700 లెవెల్స్ తీసుకుంటేనంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎంత ఖర్చు అవుద్ది, ఇదేనా డౌట్ అందరి మైండ్ లో? ఎంత ఖర్చు అవుద్ది, అంతేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. జాగ్రత్తగా వినండి కాన్సెప్ట్. ఇది నేను తీసేస్తున్నా. ఓకే కదా? డన్. నేను తీసేస్తున్నా ఇది. ఓకే, డన్. ఇప్పుడు మార్కెట్ 15,800 ఉందనుకో, 15,800 ఉందనుకో మార్కెట్. నువ్వు గనక 15,800 కాల్ని నువ్వు గనక షార్ట్ కొట్టాలి అంటే, షార్ట్ చెయ్యాలి అంటే బ్రోకర్ ఎక్కువ అడుగుతాడు లేదా? అడుగుతాడా? ఏంటి బ్రోకర్ గాడి భయం ఏంటి ఇక్కడ చెప్పండి, కరెక్ట్ గా నాకు చెప్పండి. బ్రోకర్ గాడి భయం ఏంటి ఇక్కడ? వాడు ఎందుకు నిన్ను ఎక్కువ అడుగుతున్నాడు? పడిపోతే అవునబ్బా, వీడు 15,800 ఉందనుకో దీని ప్రీమియం, సిఈ పడిపోతా ఉంటే వీడికే కదా ప్రాఫిట్. మరి బ్రోకర్ గాడి భయం ప్రాఫిట్ వస్తుంది. మనం కొనట్లేదు కదా, సెల్ చేస్తున్నాం. బాగా పెరిగిపోతే బై చేయాలి కదా, అది వాడి భయం. ఇప్పుడు 15,800 ఉందనుకో కాల్, ఓకే, దీన్ని షార్ట్ సెల్లింగ్ చేశాడు అనుకో. ఇప్పుడు సపోజ్ దీని ప్రీమియం 100 ఉందనుకో, సపోజ్ మార్కెట్ కనుక పడిపోతా ఉంటే ఎవరికి ఉపయోగం ఇక్కడ? షార్ట్ సెల్లర్కే కదా. ఓకే, ఎందుకంటే కాల్ పడిపోతా ఉంది. సపోజ్ ఆ కాల్ 70, 60, 50, 40 ఇలా వెళ్ళిపోతా ఉంది అనుకో, ఇడికే కదా ప్రాఫిట్. కానీ బ్రోకర్ ఎందుకు భయపడతాడు ఇక్కడ? ఏమో ఈ 100 కాల్ కాస్త 1000 అయిపోయింది అనుకో, అంటే కాల్ విపరీతంగా పెరిగిపోవాలంటే నిఫ్టీ ఏమవ్వాలి? పెరగాలి. అంటే బ్రోకర్ భయం ఏంటంటే, అది సడన్ గా నిఫ్టీ పెరిగిపోతే నాకు నువ్వు ఏం అష్యూరెన్స్ ఇస్తున్నావు అని చెప్పి బ్రోకర్ నేను క్వశ్చన్ అడుగుతున్నాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే, బాబు బ్రోకర్, నేను 15,800 కాల్ని నేను షార్ట్ సెల్లింగ్ కదా చేస్తున్నాను, అండ్ నీ భయం ఏంటంటే మార్కెట్ విపరీతంగా పెరిగిపోద్దనే కదా. నేనేం చేస్తానంటే దానికోసం 15,900 కాలో 16,000 కాలో కొను. అప్పుడు బ్రోకర్ భయపడతాడా? నువ్వు 15,800 కాల్ని సెల్ చేసేసావు, షార్ట్ సెల్లింగ్ చేస్తున్నావు. దానికి హెడ్జ్ కింద నువ్వు 16,000 కాల్ని కొంటున్నావు. ఇంకా బ్రోకర్ దేనికి భయపడతాడు? నా స్ట్రాటజీ అర్థమైందా? అర్థం కాలేదా? I'll explain one more. Bro, repeat check bro. I'll explain. 15,800 కాల్ని షార్ట్ చేస్తున్నాం మనం. వీఆర్ షార్టింగ్. అండ్ ఇక్కడ చెప్పండి, ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళకి వాయిస్ ఇవ్వండి. ఇక్కడ బ్రోకర్ భయం ఏంటండి? వాడి బ్రోకర్ భయం ఏంటి ఇక్కడ? నువ్వు ఒక కాల్ ని గనక లెటర్స్ కన్సిడర్, దీని వాల్యూ 200 ఉందనుకో ప్రీమియం, బ్రోకర్ భయం ఏంటి ఇక్కడ? వాడి భయం ఏంటి? మార్కెట్ బాగా పెరిగిపోతా ఉంటే, సపోజ్ ఇది కనుక 200ది 800, 600 అయిపోతే నాకు ఎవడిస్తాడు డబ్బు అని చెప్పేసి వాడు భయం. అందుకే నువ్వు ఏం చేయాలంటే, నువ్వు 16,000 ఏదో కాల్ కొన్నావు అనుకో, బై చేసి పెట్టావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ బాగా పెరిగిపోతా ఉంటే ఇక్కడ నీకు నష్టం అవుతుంది, సరే, ఇక్కడ నీకు ప్రాఫిట్ వస్తుందా కాదా? హెడ్జ్ అవుతుందా లేదా? అర్థమైంది? ఇప్పుడు అర్థమైందా? చూపిస్తానాగండి, ఐల్ షో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గూగుల్లోకి వెళ్దాం. గూగుల్లోకి వెళ్ళి జెరోదా మార్జిన్ క్యాలిక్యులేటర్ అని గూగుల్లో ఉంటుంది. మార్జిన్ క్యాలిక్యులేటర్. ఓకే, దీంట్లో ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఎన్ఎఫ్ఓ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఇక్కడ ఏం తీసుకోవాలి? నేను ఇక్కడ ఏం తీసుకోవాలి? ఆప్షన్స్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నిఫ్టీ అని టైప్ చేశాను. నిఫ్టీ మంత్ అండి, 24th జూన్. ఓకే, తీసుకుందాం. స్ట్రైక్ ప్రైస్ వచ్చేపాటికి 15,800 స్ట్రైక్ ప్రైస్. దీన్ని నేను షార్ట్ సెల్లింగ్ చేయాలి. ఇక్కడ నేను ఏం పెట్టాలి? షార్ట్ సెల్లింగ్ చేయాలంటే ఏం పెట్టాలి? ఇక్కడ బై పెట్టాలా, సెల్ పెట్టాలా? సెల్ పెట్టి ఇక్కడ నేను యాడ్ కొడుతున్నా. యాడ్ టైప్ చేశా. ఓకే, ఎంత అడిగాడు మార్జిన్? ఇక్కడ ఎంత అడుగుతున్నాడు మార్జిన్?
1,53,000. 1,53,000 అడుగుతున్నాడా? అందరు కనిపించింది అడుగుతున్నాడా? ఓకే, వాడు ఏంటి ఇక్కడ భయం ఏంటంటే, అరే నువ్వు 15,800 లాట్ కాల్ ని నువ్వు షార్ట్ సెల్ చేస్తున్నావు, మార్కెట్ బాగా పెరిగిపోద్దని చెప్పేసి నాకు భయం వేస్తుంది. సరే, నీ భయాన్ని నేను చెరిపేస్తా. ఏం చేయాలి? ఏం చేస్తామంటే 16,000 కాల్ ని నువ్వు ఏం చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం? బై. ఇప్పుడు ఎంత అడుగుతున్నాడు? 38,500. ఇక్కడ నీకు బెనిఫిట్ ఎంత ఇస్తున్నాడు? ఇక్కడ 1,15,000. ఇప్పుడు ఎంత అడుగుతున్నాడు అంటే 38,583 రూపీస్ అడుగుతున్నాడు. ఎందుకంటే వాడి ధైర్యం ఏంటంటే, ఇక్కడ వీడి దగ్గర ఆల్రెడీ కాల్ ఉందన్న ధైర్యంతో వాడు తక్కువ అడుగుతున్నాడు. అర్థమైందా? ఎందుకు అడిగా తక్కువ? ఓకే, సపోజ్ నువ్వు కనుక నీ కాల్ నమ్మేస్తున్నావు అనుకో, మళ్ళీ ఎక్కువ అడుగుతాడు మార్జిన్. ఎందుకని? ఈ కాల్ ఉందన్న ధైర్యంతోనే వాడు తక్కువ మార్జిన్ అడిగాడు. నువ్వు ఈ కాల్ అంటే నీ హెడ్జ్ తీసేస్తున్నావు అనుకో, ఈ లాస్ట్ కి మోర్ అమౌంట్. ఎస్ ఆర్ నో? అట్లాగా. ఇప్పుడు చూద్దాం, ఇందాక మనం అనుకున్న స్ట్రాటజీని ఎంత అడుగుతాడో చూద్దాం. ఇందాక మనం 15,800 కదా, 800, 700, 600 కాల్ ని కొన్నాం కదా, 600 కాల్ ని కొన్నాం కదా ఇందాక. 1 సెకండ్, ఇవి నేను తీసేస్తున్నా. ఓకే, 15,600 కాల్ ని ఫస్ట్ పనిచేద్దాం. ఇక్కడ ఇందాక ఏం చేసాం? 15,700 డబల్ షాట్ కదా కొట్టే మనం, డబల్ షాట్. 15,700 ని నేను ఏం చేస్తానంటే డబల్ షాట్ చేస్తా. ఇక్కడ సెల్ పెట్టి ఇక్కడ నేను మార్చాలి క్వాంటిటీ. 150 యాడ్. ఎంత అడుగుతున్నాడండి? 3,23,000. ఓకే, ఎంత? 3 లక్షలు సంథింగ్ ఎంత అడుగుతున్నాడు. ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 700 కదా, 800 కాల్ యాడ్ చేయనా? ఓకే, ఇక్కడ బై చేస్తున్నా. ఇక్కడ నేను మార్చాలా? 75. తగ్గిందా? ఓకే, ఎంత అడుగుతున్నాడు? నాకు కనిపించట్లేదు. 1,93,000. ఓకే, ఇప్పుడు నేను 600 కాల్ కూడా యాడ్ చేయాలిగా? యాడ్ చేయాలా లేదా? ఎక్కడ దాకా వచ్చింది? 47. ఓకే, అంటే నువ్వు షార్ట్ 15,700 కాల్ నువ్వు షార్ట్ చేస్తున్నావు. ఓకే, అంటే మార్కెట్ విపరీతంగా పెరిగిపోతే ఏంటని బ్రోకర్ భయపడుతున్నాడు. వాడిని కూల్ చేయడానికి మనం 15,600 కాల్ 15,800 కాల్ కొన్నాం. సో దాట్స్ వై మార్జిన్ అనేది విపరీతంగా తగ్గింది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు తగ్గింది? అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఓకే, ఇప్పుడు చెప్పండి నా. ఓకే, ఇప్పుడు నిఫ్టీ గురించి చూసారు. నేను బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా చూపిస్తా. ఓకే, బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా చూపిస్తా. సేమ్ అలానే ఉంటది, పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదు. అంటే ఇప్పుడు ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫస్ట్ కొనిన తర్వాత షార్ట్ సెల్ అంటే ఫస్ట్ ఏ ఆర్డర్ ప్లేస్ చేయాలి? ఫస్ట్ బై ఆర్డర్స్ ప్లేస్ చేస్తే బెటర్. దాని తర్వాత షార్ట్ కొట్టాలి. అప్పుడు తక్కువ పడుతుంది. అప్పుడు ఎందుకు లేదంటే ఫస్ట్ షార్ట్ కొట్టావు అనుకో, ఓకే, ముందు నువ్వు డబ్బు పెట్టాలి కదా, 3-4 లక్షలు అవునా కదా. అప్పుడు నువ్వు కాల్స్ కొన్న తర్వాత మిగతా అమౌంట్ నీకు ఇచ్చేస్తాడు. అవసరం లేదు లేదా, నాకు ధైర్యం వచ్చింది దగ్గర కాల్స్ నుంచి ఇచ్చేస్తాడు. నువ్వు ఫస్టే నువ్వు షార్ట్ కొట్టేసాను, ఫస్టే షార్ట్ చేసాను, ఎక్కువ డబ్బులు పెడతాను. అందుకనే ముందు 15 ఇవి కాల్స్ ఏవైతే ఉన్నాయో కొని అవి షార్ట్ కొట్టాలి. ఓకేనా? అర్థమైందా? ఫైన్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎంత నాకు చెప్పండి. వాట్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ? ఇండెక్స్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ దాని వాల్యూ ఎంత? ఎవరో ఫాలో అవుతూ ఉంటారు మార్కెట్. 35,200. ఫైన్, వెరీ గుడ్. సో బ్యాంక్ నిఫ్టీ అంటే 35,200 అంట. వెరీ గుడ్. బ్యాంక్ నిఫ్టీ అనుకుంటా, దాన్ని కూడా కంపెనీ అనుకో సరదాగా. బ్యాంక్ నిఫ్టీ అంటే కంపెనీ, ఆ కంపెనీ షేర్ ప్రైస్ అంట 35,200 అంట. 35,200. నీకు నువ్వు కాల్స్ పుట్స్ కొనుక్కోకూడదా? ఓకే, సో 35,400. 35,047 ఉంది బ్రో. 35,047. 35,047. ఓకే, ఫైన్. సో 35,200 అని టైప్ చేశా. కింద సేమ్ నిఫ్టీలోనే వస్తుందా? సేమ్ గానే వస్తుందా ప్యాటర్న్? ఓకే, ఇక్కడ చూస్తే వీక్లీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏమైనా కొత్త కాన్సెప్ట్ ఏమైనా వచ్చిందా? సేమ్ కాన్సెప్ట్. నిఫ్టీకి ఎలా వీక్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయో బ్యాంక్ నిఫ్టీ కూడా అలానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. క్లిక్ చేసిన తర్వాత 551 ఉంది ప్రీమియం. ఓకే, నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటి? వాట్ ఇస్ ద క్వశ్చన్? లాట్ సైజ్. వాట్ ఇస్ ద లాట్ సైజ్?
వాట్ ఇస్ ద లాట్ సైజ్? 25. 25. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంది అనుకో బ్యాంక్ నిఫ్టీది, ఎంత? 100 into 25, 2500. అర్థమైందా? అర్థమైందా? ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా దీని గురించి? కొత్తగా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓకే, ఇప్పుడు ఈ బటర్ఫ్లై కాన్సెప్ట్ ఉంది చూసారా, ఎక్కువగా కూడా ఏం చేయాలంటే ఇండెక్స్ల మీద చేస్తూ ఉండాలి బటర్ఫ్లైస్. ఎందుకంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు ఇవన్నీ కూడా 8% పెరిగిపోవడం, 10% పెరిగిపోవడం జరగదు మోస్ట్ ప్రాబబ్లీ. చాలా రేర్ సినారియోస్. కంపెనీస్ అనుకో, ఏ టాటా మోటార్స్, రిలయన్స్ అనుకో, ఈ ఉత్తుత్తునే పెరిగిపోతూ ఉంటాయి, విపరీతంగా బాగా పెరిగిపోతూ ఉంటాయి. ఇండెక్స్ అనుకో అడితిరిగి లాస్ట్ కి ఏదో పాయింట్ కన్సల్టేట్ అయిపోతా ఉంటాయి. ఎప్పుడైనా విన్నారా నిఫ్టీ 2 days లో 10% పెరిగిపోయిందని చెప్పేసి? అంటే ఈ రోజు నిఫ్టీ 15,800 అనుకో, అంటే దాదాపు 2 రోజుల్లో 1,500 పాయింట్లు, 2,000 పాయింట్లు పెరిగిపోయే ఛాన్స్ ఉందా నిఫ్టీకి ఈ మధ్య కాలంలో? ఉందా ఏమైనా? లెస్ ఛాన్సెస్. సో అందుకే ఏం చేస్తారంటే ఈ కాన్సెప్ట్ నిఫ్టీ ఇండిసెస్ మీద పెడతారు అన్నమాట, ఇండిసెస్ మీద. ఓకే ఫైన్. సో బ్యాంక్ నిఫ్టీ అర్థమైంది కదా, పెద్ద కాన్సెప్ట్. సేమ్ కాన్సెప్ట్ నిఫ్టీ ఎలా ఉందో బ్యాంక్ నిఫ్టీ అంటే. ఈ ఫిన్ నిఫ్టీ తెలుసండి వాల్యూ ఎంత? ఫినాన్షియల్ నిఫ్టీ రీసెంట్ గా ఫినాన్షియల్ నిఫ్టీ ఇంతకుముందు ఎప్పుడు కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండే ఉండేవి. ఈ సంవత్సరం January 20 ఎప్పుడో ఏదో డేట్ ని అనౌన్స్ చేశారు. FIN నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, ఇది కూడా ఆప్షన్స్ లోకి వచ్చింది అనమాట, ఆప్షన్స్ అండ్ ఫీచర్స్ లోకి. దీంట్లో ఇప్పుడు మీకు నిఫ్టీలో ఏముంటుంది తెలుసు? కంపెనీస్. నిఫ్టీ 50లో. బ్యాంక్ నిఫ్టీలో ఏం కంపెనీస్ ఉంటాయో మీకు తెలుసు. ఫినాన్షియల్ నిఫ్టీలో ఏం కంపెనీస్ ఉంటాయంటే NBFCs, బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, NBFCs, బ్యాంక్స్ లో హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేప్పటికి HDFC బ్యాంక్, NBFCs లో హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేప్పటికి బజాజ్ ఫిన్సర్వ్, ఇన్సూరెన్స్ కంపెనీస్ లో హైయెస్ట్ వెయిటేజ్ SBI లైఫ్, HDFC లైఫ్, రెండిట్లో ఏదో కంపెనీ, అది చూసుకున్న తర్వాత అట్లాగా. ఓకే సో ఫైన్. ఎంతండి ఫినాన్షియల్ నిఫ్టీ ఇండెక్స్ ఎంత వాల్యూ? 16,670. 15,670. 16,670. 16,670. ఓకే సరే, 16,670 అంట. దాన్ని కూడా కంపెనీ అనుకో సరదాగా. అప్పుడేం చేస్తావు? ఫిన్ నిఫ్టీ 16,670 కదా, 16,800. సేమ్ అలానే కనిపిస్తుందా? సేమ్ ప్యాటర్న్ ఏమైనా మారిందా? సేమ్ ప్యాటర్న్. ఇది ఓపెన్ అవ్వాలి. ఇది ఎక్కువగా చేయడు అసలు ఫిన్ నిఫ్టీ, నేనే చేయలేదు ఇప్పుడు దాకా ఒకసారి కూడా. అంటే చేస్తారు చాలా మంది, ఓపెన్ చేయలే ఏది కూడా. నో వాల్యూమ్స్, దీనికి ఏదో వాల్యూమ్స్ ఉన్నాయి. సో 16,600. ఓకే, దీని లాట్ సైజ్ ఎంత? 40. సో నిఫ్టీకి వచ్చేపాటికి 75, బ్యాంక్ నిఫ్టీకి వచ్చేపాటికి 25, ఫినాన్షియల్ నిఫ్టీకి వచ్చేపాటికి 40, అండ్ నిఫ్టీకి వచ్చేపాటికి నెక్స్ట్ మంత్ నుంచి మారిపోతుంది, 50 అయిపోతుంది లాట్ సైజ్. అట్లా. ఓకే అర్థమైందా? అండ్ నేను ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఏంటంటే నేను మీకు స్టార్టింగ్ లో పాయింట్ చెప్పా విక్స్ గురించి. నేనేం చెప్పా? వాలటిలిటీ ఎక్కువగా ఉంటే జాగ్రత్తగా ఉండండి అన్నానా? గుర్తుందా? ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది, విక్స్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది, విక్స్ ఎంత ఎక్కువగా ఉంటే జాగ్రత్త అన్నానా? కానీ అది ఈక్విటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే. ఆప్షన్స్ కి ఎంత ఎక్కువ విక్స్ ఉంటే అంత ఎక్స్ట్రానరీగా పనిచేస్తాయి. వాలటిలిటీ లేదనుకో, మార్కెట్ డమ్గా అక్కడే ఉందనుకో, ఆప్షన్స్ అని పెరుగుతాయా? ఆప్షన్స్ అయినా చెప్పండి. వాలటిలిటీ విపరీతంగా ఉందనుకో, విపరీతంగా నిఫ్టీ అటు ఇటు, బ్యాంక్ నిఫ్టీ అటు ఇటు తిరుగుతా ఉందనుకో, నిఫ్టీ కాల్స్ పుట్స్ కూడా మంచి ఊపు వస్తూ ఉంటుంది. అప్పుడు విక్స్ ఎంత ఎక్కువగా ఉంటే ఆప్షన్స్ అంత బాగా కదులుతాయి అన్నమాట. నిఫ్టీ ఎంత తక్కువగా ఉంటే ఆప్షన్స్ అంత డీకే అయిపోతా ఉంటాయి. సో నిఫ్టీ 16-15 అలా ఉందనుకో, సారీ విక్స్ 16-15 అలా వచ్చేసింది అనుకో, ఆప్షన్స్ ఈజీగా డీకే అయిపోతా ఉంటాయి, పెద్ద మూవ్మెంట్ లేదు మార్కెట్ లో. సో కాబట్టి పెద్దగా ప్రయోజనం ఉంటుంది అన్నమాట. అందుకే నాకు నాయిస్ వస్తుంది చూడండి. విక్స్ ఎక్కువగా ఉంటే బాగా బయ్యర్స్ కి ఆనందం. అంటే వాళ్ళు పుట్టు కొనుక్కున్నా, కాల్ కొనుక్కున్నా విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది. విక్స్ గనక బాగా డౌన్ ఉందనుకో, 16-15 అలాగా, షార్ట్ సెల్లర్స్ చాలా ఆనందం. ఎందుకంటే ఉత్తుత్తునే కరిగిపోతా ఉంటాయి కదా, కాల్స్ పుట్స్ కరిగిపోతూ ఉంటాయి లేదా, ఎస్ ఆర్ నో? వీళ్ళకి ఆనందం. అట్లా రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా? That's it. మీకు కొన్ని స్క్రీన్ షాట్స్ చూపిస్తా. I'll show you some screenshots. 1 second. ఇక్కడ
ఏమైనా డౌట్స్ ఉంటే మంచిగా అడగండి, నేను ఒకటి చూపిస్తాను స్క్రీన్ షాట్స్. చాలా మంది అడుగుతూ ఉంటారు, మీలోనే చాలా మంది అడుగుంటారు వాట్ ఈస్ ద మినిమం ఇన్వెస్ట్మెంట్ టు గెట్ ఇన్ టు ద స్టాక్ మార్కెట్ అని చెప్పేసి. ఓకే, దానికి ఆన్సర్ కింద కొన్ని స్క్రీన్ షాట్స్ తీసాను, ఐ షో యూ. స్క్రీన్ కనిపించట్లా, నేను స్క్రీన్ షేరింగ్ ఆపాను. 1 సెకండ్. One second, guys. 1 second. మీ మీద డౌట్స్ ఉంటే అడగండి, నేను వింటాను. వాట్సాప్ ఎందుకు ఓపెన్ అవ్వట్లా? ఫోన్ లో డేటా ఆన్ చేయండి. ఆన్ చేసి ఇప్పుడు వచ్చింది. ఓకే, యా. సో స్క్రీన్ షేరింగ్ చేస్తుంది ఇప్పుడు చూడండి. మీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో బ్రిటన్ లో కొత్త స్ట్రెయిన్ వచ్చిందని చెప్పేసి స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోయింది, గుర్తుందా? ఆ టైంలో యాక్చువల్లీ ఇది చూడండి, యాక్చువల్లీ ఒక అబ్బాయి ఆ టైంలో ఏంటంటే జీ అనే కంపెనీ, సరే జీ ఎంటర్టైన్మెంట్ 170 ఉంది, ఇంకా రాలా రిజల్ట్స్ రాలా కంపెనీ. వాడు ఏం చేశాడంటే ముందు 140 పుట్టు కొన్నాడు, 200 పుట్టు కాల్ కొన్నాడు అనమాట. ఇది కనిపిస్తుందా? క్లారిటీగా ఉందా? ఓకే, వాడు ఏం చేశాడు, 170 ఉంది కంపెనీ, 140 పుట్టు కొన్నాడు, 200 కాల్ కొన్నాడు మామూలుగా. సో పాజిటివ్ వచ్చినాయి రిజల్ట్స్, పాజిటివ్ గా వచ్చినాయి అనమాట. సో కంపెనీ బాగా పెరుగుతుంది, సో ద షేర్ ఇస్ ఇంక్రీజింగ్. ఏం చేశాడు ఇక్కడ వాడు ఏం చేశాడు ఇక్కడ, పుట్టు అమ్మేశాడు, వెంటనే పుట్టు వదిలించేసుకున్నాడు. సో 1000 లాస్ పుట్లో పోయింది, అండ్ 5500 కాల్లో వచ్చింది. ఇప్పుడు నెట్ ఎంత వచ్చింది అతనికి, నెట్ వాల్యూ 4,000 రూపీస్ అట్లా. ఓకే, ఇది చూడండి, ఇది యాక్చువల్లీ టాటా మోటార్స్ మాట. టాటా మోటార్స్ టెస్లా సంథింగ్ కలుస్తున్నారు అని ఏదో రూమర్ వచ్చింది మార్కెట్ లో. ఆ టైంలో టాటా మోటార్స్ విపరీతంగా పెరిగిపోయింది. ఓకే, వాట్ వాజ్ ద ప్రీవియస్ క్లోజ్? 0.85. ఇక లాట్ సైజ్ ఎంత? ఒక లాట్ ఎంత ఇక్కడ జాగ్రత్తగా చెప్పండి చూసి. 2,000. అక్కడ 2 ఆర్డర్స్ 5,700. వెరీ గుడ్. ఓకే, సో ప్రీవియస్ క్లోజ్ వాజ్ 0.85, అంటే 0.85 into 5,700, అంటే ఆ ముందు రోజు వాల్యూ వచ్చేప్పటికి 3,306. ఓకే, నెక్స్ట్ రోజున ఓపెనింగ్ ఎందుకు అంత ఓపెన్ అయింది, ఎందుకంటే ఎక్కువగా ఓపెన్ అయింది? షేర్ ఏం జరిగి ఉండాలి, షేర్ గ్యాప్ అప్. ఓకే, గ్యాప్ అప్ అయి ఉండాలి. సో 4.25 ఓపెనింగ్ అంటే 4.25 into 5,700 అంటే 24,000. నిన్న సాయంత్రం వచ్చేపాటికి 3,000, నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చేపాటికి 24,000, అండ్ అక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్ళింది ఇది? 15.5. ఇక్కడ కింద వేసచ్చు వాల్యూ 15.5 into 5,700 అంటే 88,350 రూపీస్. Yesterday its value was around 3,000 rupees and next day its value was 88,350 rupees. ఓకే, ఆ లోలో కొనాల్సిన అవసరం లేదు, ఆ హైలో కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ అది 5-10 థౌసండ్స్ వచ్చినా కూడా చాలు కదా మనకి, చెప్తున్నాను జస్ట్. ఓకే, ఇది చూడండి, ఇది యాక్చువల్లీ ఎప్పుడు తీసిన స్క్రీన్ షాట్ అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎప్పుడైతే మార్కెట్ క్రాష్ అయిందో, ఇది బ్రిటన్ లో న్యూస్ చేయడం కరోనా వైరస్ వచ్చిందని చెప్పేసి సడన్ గా 500 పాయింట్స్ పడిపోయింది మన నిఫ్టీ. సడన్ గా 500 పాయింట్స్ పడిపోయింది. ఒక 13,600 నుంచి అనుకుంటా నిఫ్టీ దాదాపు 13,100 150 వచ్చేసింది. మీరు చూడండి, వాట్ వాజ్ ద లోయెస్ట్ ప్రైస్ ఆన్ దాట్ డే? 2.6. అంటే 2.65 అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ ఆ రోజు? లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? into 75. అంటే దాదాపు 200 రూపాయల, 200 రూపీస్ దాదాపు. ఓకే, ఆ రోజు హైయెస్ట్ ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? 90. అంటే 90 అంటే దాదాపు 6,700 ఎంతో కొంత. 90 into 75 అంటే 6,750. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే కోర్స్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఇలా చెప్పాను అనుకో, కొన్నిసార్లు 150 రూపీస్ 200 రూపీస్ పెట్టినా కూడా ఇలా 6,750 రూపీస్ వచ్చే ఛాన్స్ అని చెప్పాను అనుకో, ఖచ్చితంగా నేను పిచ్చోడు అనుకుంటారా? ఏదో పిచ్చోడు ఏదో కోర్స్ కోసం జాయిన్ అవ్వాలని చెప్పేసి ఏదో మాయ మాటలు చెప్తున్నాను చెప్పి అనుకున్నాను. బట్ దిస్ ఈస్ ద రియాలిటీ. ఇలా కూడా జరిగింది మార్కెట్ లో. ఏంటి, ఇది ఒక్క సినారియో, చాలాసార్లు జరుగుతూ ఉంటాయి, జస్ట్ తీసాను అంతే.
ఓకేనా? నమ్ముతారా? అది అది ఏ కంపెనీ బ్రో? నిఫ్టీ 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 నిఫ్టీ. ఓకే. నిఫ్టీ. ఓకే, 13,000 పుట్టు కదా నేను చూపించింది. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వచ్చి 13,100 పుట్టు. ఇది దీని లోయెస్ట్ ఎంత? 3.5 అంటే 250 ఎంతో. ఇది చూడండి 132 దాకా వెళ్ళిపోయింది. ఓకే, క్యాలిక్యులేషన్ మైండ్ వదిలేస్తుంది. ఓకే, 13,200. ఇది వచ్చేపాటికి ఎంత? 4.80. 4.80 5 వేసుకో. 5 into 75 అంటే 1 సెకండ్ 75 అంటే 375. అది ఎక్కడ దాకా వెళ్ళింది ఆ రోజు? 185 దాకా వెళ్ళిందంట. 185 into 75 అంటే 13,875. ఓకే, 13,000. ఇది 13,000 2.6. ఓకే, సో మీరే చాలా మంది అడుగుంటారు, వాట్ ఈస్ ద మినిమం ఇన్వెస్ట్మెంట్ బ్రో ఇలా స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేయడానికి? అసలు ఏదైనా ఉంటుందా మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది? ఉంటుందా మార్కెట్ లో? ఇస్ దర్ ఎనీ sort of thing like that? ఉంటుందా? ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద టైం ఫ్రేమ్. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద టైమింగ్. ఎప్పుడు మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది ఎవరికి తెలియదు. ఓకే, సో ఆల్రెడీ ఎక్కువసేపు తీసుకున్నాను. విత్ దాట్ ఐ క్లోజ్ ద ఆప్షన్స్ టాపిక్. ఓకే, ఫ్యూచర్స్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలా? మండే ఫ్యూచర్స్ ఉండి కొన్ని టర్మ్స్ ఉన్నాయి, కొన్ని బ్యాంకింగ్ టర్మ్స్, ROE, ROCE, డెట్ టు ఈక్విటీ ఎలా ఫిల్టర్ చేయాలనేది ఉంది కాన్సెప్ట్. అది మండే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ట్యూస్డే నుంచి మీకు రియల్ టైమ్ సెషన్స్ ఉంటాయి. ఓకే, సో దాట్స్ ఇట్ గైస్. That's the concept of options. So you can doubts into options whether you can ask me now. Come on. Bro, real time sessions అంటే like ఈ టైం లో మార్కెట్ మార్కెట్ అవర్స్ లో ఉండేది. ఒక రోజు వచ్చేప్పటికి 8:30 to 10 o'clock ఉంటుంది. లేదు 8:30 to 10:30 దాకా ఉంటుంది, 2 hours. ఇంకో రోజు వచ్చేప్పటికి 9:30 to 11:30 దాకా ఉంటుంది, 2 hours ఉంటుంది. నేను స్మాల్ కేస్ క్రియేషన్ కూడా చూపిస్తా. స్మాల్ కేస్ క్రియేషన్ చూపించి డైరెక్ట్ గా మార్కెట్ లో కొనేస్తా మీ ముందే. ఓకే, ఎలా క్రియేట్ చేస్తే స్మాల్ కేసు అది ఉంటుంది, చాలా మంది తెలిసే ఉంటుంది స్మాల్ కేసు. అది కూడా చూపిస్తా రియల్ టైం. ఓకే, ప్రీ ఓపెనింగ్, పోస్ట్ ఓపెనింగ్, అప్లికేషన్ ఫంక్షనాలిటీ ఇది కూడా చూపిస్తా. అండ్ కొంతమంది నేను చెప్తున్నా కూడా కొంతమంది ఎందుకు వినట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ పొద్దున ఎవరు కొన్నారు స్టాక్ ని ఆప్షన్స్ లోనే చూపిస్తే, ఏంటి బ్రో సంథింగ్ ఏదో లాస్ వచ్చింది అంటే, అవును బ్రో మీరు చెప్పారు కదా కాన్సెప్ట్ ట్రై చేశానని చెప్పన్నారు. మీకు అప్లికేషన్ తెలుసు ఎలా వాడాలంటే నాకు తెలియదు అని చెప్పన్నారు. మరి వెయిట్ చేయొచ్చు కదా అని చెప్తే మీరు చెప్పట్లేదు బ్రో అని చెప్పి అంటున్నారు. అరే నాకు కొంచెం టైం ఇవ్వండి, నా టైం నాకు ఇచ్చేసేయండి. నా టైం నాకు ఇస్తే నేను యూస్ చేసుకుంటా. ఓకే, స్టార్టింగ్ ఎవరు అడిగారు ఫస్ట్ క్లాస్ లో బ్రో ఆప్షన్స్ ఎప్పుడు చెప్తారని? నేనేం చెప్పాను, ఒక 7-8 సెషన్స్ తర్వాత వస్తుందని చెప్పాను. ఇవాళ అయిపోయింది ఆప్షన్స్ కాన్సెప్ట్. సో వెయిట్ చేయండి, మనం అనుకున్న స్కెడ్యూల్ ప్రకారంగా స్టిక్ ఆన్ ఉందాం. నేను ఒకటి అనుకుంటే ఎంత జాగ్రత్తగా చెప్తాను మీకు తెలుసు కదా. ఇంకా చెప్పట్లేదు అప్లికేషన్ ఫంక్షనాలిటీ అంటే, అరే నేను ఏమైనా లేట్ చేస్తున్నాను స్కెడ్యూల్, నాకు ఇంకా 5 గంటలు టైం ఉంది నా చేతిలో. సో కాబట్టి డోంట్ పానిక్. ఊరికే పానిక్ అవ్వదు. నాకు ఎప్పుడు నేను ఎలా చెప్పాలో అలానే చెప్తాను. నాకు లిబర్టీ ఇచ్చేసేయండి. ఓకే, డౌట్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను చెప్తున్నాను. మీరు ఇంకా అప్లికేషన్ ఫంక్షనాలిటీలోకి రావట్లేదు. అవును, నా స్కెడ్యూల్ ఇంకా రాలా, నేను అక్కడ లేను. నాకు 10 hours అయింది, ఇవాటికి ఇదే చెప్పాలి. నెక్స్ట్ ఇంకో లాస్ట్ 4 hours రియల్ టైమ్ సెషన్, అది నేను చెప్తాను. ఓకే, సో ప్లీజ్ అండర్స్టాండ్, నేను హెడ్ ఆఫ్ ద స్కెడ్యూల్ వెళ్ళిపోలేను కదా. సో ఇవన్నీ కూడా కాంప్లెక్స్ టాపిక్స్. నేను ఇంకా చెప్పడానికి కొంచెం లాగింగ్ లో ఉన్నా, ఎందుకంటే మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉద్దేశంతో. ఓకే, కమన్. సో నౌ డౌట్స్ ఆప్షన్స్ ఎంటైర్ కాన్సెప్ట్ మీద, ఆస్కింగ్ ఎంటైర్ కాన్సెప్ట్ మీద ఎవరికైనా డౌట్స్ ఉంటే నౌ యూ కెన్ ఆస్క్ మీ. సో బటర్ఫ్లై స్ట్రాటజీ వీక్లీ ఎక్స్పైరీలో ట్రై చేయొచ్చా? వీక్లీ ఎక్స్పైరీలో చేయొచ్చు, కానీ కొంచెం కష్టం అవుతుంది వీక్లీ ఎక్స్పైరీలో చేస్తే. మంత్లీ ఎక్స్పైరీస్ బెటర్. వీక్లీలో కొంచెం ఏదైనా హై వాల్టాలిటీ ఉంటుంది అనమాట. అనవసరంగా కొన్నిసార్లు ఏమవుతుందంటే అంత డబ్బు పెట్టి ఏమి రాకుండా ఉన్నట్టు అనమాట. ఇందాక చూసాను 400 లాస్, 300 లాస్. ఓకే, అంత డబ్బు పెట్టి కొన్నిసార్లు అవి ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే మంత్ అనుకో, సో మీకు ఒక ఐడియా వస్తుంది, ఈ రేంజ్ లో ఇది అవ్వచ్చు. అరే బాగా పెరిగింది, నెలంతా బాగా పెరిగింది, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంది. లేదు నెలంతా బాగా పడిపోయింది, కొంచెం షార్ట్ కవరింగ్ జరిగే ఛాన్స్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మీకు డెవలప్ అవుతుంది అనమాట. సో అక్కడ బాగా ఎగ్జిక్యూట్ చేస్తే బాగుంటుంది అట్లా. ఓకే, ఇంకా ఆప్షన్స్ మీద ఎవరికి డౌట్స్? చెప్పండి. బ్రదర్, ఇప్పుడు సపోజ్ నిఫ్టీ జూన్ 15,600 ఉందనుకోండి. నిఫ్టీ జూన్ 15,600 సపోజ్ కాల్స్ అది 1600 ఉంటే, అంటే 15,600 ఉందిగా, 15,700 కి మనం టార్గెట్ ఇచ్చినాం. 7 అంటే అది దాటి పోవాలా? ఆ లోపు ఉన్నా కానీ మనం సెల్ చేయవచ్చా? నేను రాస్తాను, దాని ప్రకారంగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి. నిఫ్టీ జూన్ 15,600. నిఫ్టీ జూన్ 15,600 కాల్. ఓకే, దీనికి ఎంత వాల్యూ ఇచ్చుకోమంటారు సరదాగా? ఏదో ఒకటి. ప్రీమియమా? ప్రీమియం ఒక 20 ఇవ్వండి. ఓకే 20. ఓకే, ఇది కొన్నారా మీరు? ఇది కొన్నారా
నార్మల్లీ కొనలేదు జస్ట్ చెప్తున్నాను అంతే. అదే మీ ఇమాజినేషన్ ప్రకారం ఊరికే మీరు ఇప్పుడు కొన్నారు. మనం దాన్ని కొనలేదు బ్రదర్, అంటే మామూలుగా ఇది కొన్నాం, ఇది మన టార్గెట్ కదా. ఓకే. అంటే ఇది 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 దాటిపోవాలా అంటే 15,600 ఉందిగా, ఇది దాటిపోవాలా లేకపోతే ప్రీమియం దాటాలి పెరిగిన కదా. తర్వాత కూడా తీసుకోవచ్చా? దాటాలి కదా. ఇప్పుడు ఇది కొంటున్న ఉద్దేశం ఏంటి? 15,600 దాకా రావాలని ఉద్దేశం మీకు. ఏది నేను చెప్పేది ఎక్స్పైరీ పాయింట్ ఆఫ్ టైం లో మధ్యలో చెప్పా కదా, మధ్యలో బాగా చేసుకోవచ్చు మొమెంటం మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీక్ సేమ్ కంపెనీస్ ఎలాగో ఇది కూడా అంతే. నేను ఇప్పుడు చెప్తున్నంత ఏంటంటే ఎక్స్పైరీ పాయింట్ ఆఫ్ టైం లో లాస్ట్ దాకా ఉంచుకుంటే ఏమవుతుందని చెప్పి, లాస్ట్ థర్స్డే దాకా. అదే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఇవి ఉన్నాయనుకో కొంచెం యాక్టివ్ గానే ఉంటాయి కదా స్టాక్స్ అన్ని కూడా, సారీ నిఫ్టీ అన్ని కూడా. ఆ టైంలో దాని ప్రకారంగా మీరు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ వీక్ ది మంత్ ఎండింగ్ ది కొన్నారనుకో, ఆ టైంలో మీకు ఇంకా 4 weeks టైం ఉంది కాబట్టి అప్పుడే ఎక్స్పైరీ అయిపోదు, అప్పుడే జీరో అయిపోదు, దాని మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది నిఫ్టీ ప్రకారంగా. కానీ లాస్ట్ థర్స్డే వరకు చూసుకోవాలి మీ దానికి రీచ్ అయిందా లేదా. రీచ్ అయ్యింది అనుకో, సపోజ్ 15,600 కాల్ చేసుకున్నారు, 20 పెట్టి కొన్నారు మీరు. ఓకే, ఒకసారి మ్యూట్ చేయండి చెప్తా. 20 పెట్టి కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఎక్స్పైరీ వచ్చేపాటికి 15,800 అయిపోయింది అనుకో, 800 వెళ్ళిపోయింది అనుకో, ఎంతకి ఎక్స్పైర్ అవుతుంది? 200. కానీ కొన్నదంతా 20 కొన్నారు అంటే 180 నీకు ప్రాఫిట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ కనుక 599 కి ఆగిపోయింది అనుకో, 15,599 కి ఆగిపోయింది అనుకో, అప్పుడు 1% జీరో కదా. ఒక్క పాయింట్ తో ఓడిపోయింది, మీరు ఓడిపోయాడు, జీరో. ఓకే, ఎలాగా నువ్వు 20 పెట్టావు, అది జీరోకి, అంటే 20 కొన్నావు, జీరో, అది గాన్, ఎంటైర్ మనీ ఇస్ గాన్ అట్లా. ఓకే, అది ఎక్స్పైర్ అవ్వకముందు అమ్మితే ప్రాఫిట్ కదా. ఎక్స్పైర్ అవ్వకముందు చూసుకోవాలి మరి నిఫ్టీ ఎలా ఉందో మీకు తెలిసిపోద్ది కదా. అంటే అంత దూరం వచ్చిందంటే ఖచ్చితంగా పెరిగింది, అక్కడ మీరు చూసుకోవాలి. కానీ ఎక్స్పైరీ దాకా ఎక్స్పైరీ వాల్యూ ఉంది కదా, రైట్. దాని ప్రకారం చూసుకోవాలి. ఓకే, మీకు తెలిసిపోద్ది. మనం ఏంటంటే ఎక్స్పైరీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడతాం. లేదు మధ్యలో నేను ఆపేస్తాను, మధ్యలో నేను బయటకు వచ్చేస్తాను వచ్చేయచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 15,800 ఉంది కదా మార్కెట్, నాకు అనిపించింది కదా బాబు బాగా పెరిగిపోయింది మార్కెట్ అనిపించింది అనుకో, నేను 15,700 పుట్టుకున్నాను అనుకో. ఓకే, రేపు పొద్దున్న గ్యాప్ ఒక్కసారిగా ఒక 150 పాయింట్స్ పడింది అనుకో, సంథింగ్ 150 పాయింట్స్ పడింది అనుకో, తక్కువ లెగుస్తుందా లేదు? పుట్టు లెగుస్తుందా కదా, అట్లా. ఓకే, సో అది నేను బయటకు వచ్చేస్తా. ఇవాళ సాయంత్రం కొన్నాను పుట్టు, నాకు భయం వేసి, రేపు పొద్దున్నగా మొదటి నిమిషమే మార్కెట్ ఒక్కసారి 200 పాయింట్స్, 150 పాయింట్స్, 70 పాయింట్స్ డౌన్ అయింది అనుకో, ఆబ్వియస్లీ దిస్ విల్ బి ఇన్ ప్రాఫిట్, వెల్కమ్ అవుట్, అంతే, బంద్. అట్లా లేదు నేను దీన్ని మోసుకెళ్తాను, లాస్ట్ థర్స్డే మోసుకెళ్తాను అంటే ఆ వాల్యూస్ ప్రకారంగా చూసుకోవాలి. లేదు నేను ఫాస్ట్ గా వెంటనే నేను డిసైడ్ చేసుకుంటాను అనుకుంటే లిమిటెడ్ వాల్యూస్ అట్లా. కమాన్ బ్రదర్, చెప్పండి. ఖచ్చితంగా టార్గెట్ దాటాలి అంటే షేర్ ప్రైస్ కన్నా, ఇప్పుడు సపోజ్ షేర్ ప్రైస్ కొంచెం ఎక్కువైనా మనం సెల్ చేయొచ్చా, లేకపోతే ఖచ్చితంగా టార్గెట్ దాటాలా? టార్గెట్ దాటినా కూడా మీరు ఎక్కడ కొన్నారనేది ఇంపార్టెంట్. మీరు ఎక్కడ కొన్నారు? ఇప్పుడు సపోజ్ ఇది మీరు 15,600 ఉందండి, ఇది మీరు 20 కొన్నారు, ఇక్కడ 20కి. ఇప్పుడు మార్కెట్ 15,615 కి ఎక్స్పైర్ అయింది అనుకో, 15 కి, అంటే ఇది ఎంతకి ఎక్స్పైర్ అవుతుంది? 15 కి ఎక్స్పైర్ అవుతుంది. మీరు కొన్నదంతా 20కి, ఎంతకి వస్తుంది? 15 కి. యూఆర్ స్టిల్ ఇన్ లాస్. కాబట్టి 15,620 తర్వాత ఎంత పెరిగితే అది నీ ప్రాఫిట్, ప్రొవైడెడ్ మనం మాట్లాడుకునేది నిఫ్టీ ఎక్స్పైరీ లాస్ట్ థర్స్డే 330 పాయింట్ ఆఫ్ టైం లో. ఓకే, అప్పుడు దాకా మీరు ఉంచుకుంటే ఆ పాయింట్ ఆఫ్ మధ్యలో పెరిగిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది, అది మీరు చూసుకోవచ్చు మధ్యలో అట్లా. బ్రో చెప్పండి. ఫస్ట్ అంటే బై ఆర్డర్స్ పెట్టే మార్జిన్ అవునండి, తక్కువ అవుతుంది. ఫస్ట్ బై ఆర్డర్స్ ప్లేస్, బాస్కెట్ ఆర్డర్ లేకున్నా కదా. ఏంటిది బాస్కెట్ ఆర్డర్స్ లేకున్నా పర్లేదా దానికి? బాస్కెట్ ఆర్డర్స్ ఎట్ ఎ టైమ్. ఒకేసారి చేస్తా అంటారా? ఒకేసారి చేసినా కూడా అది నాకు తెలిసి, అంటే ఒకేసారి చేయడం అంటే మీరు చాలా అక్యురేట్ గా ఉండాలి, చాలా పర్ఫెక్ట్ అక్యురేట్ గా ఉండాలి, అది చూసుకోవాలి, జాగ్రత్తగా చేయాలి. ఐ డోంట్ థింక్ సో, నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయదా. ఓకే, ఒకసారి ట్రై చేయండి అలా అన్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తే. కానీ ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తేనే బెటర్. ఏది 3 మనం మాట్లాడుకున్నామే, ఈ 3 వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోవాలి. అసలు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 to 15 seconds 3 లెగిసిపోవాలి. అంటే మీరు విడివిడిగా ఫాస్ట్ గా చేస్తున్నా కూడా ఓకే, చేసేసేయచ్చు, యూ క్యాన్. ఈ గ్యాప్
గ్యాప్ డౌన్ అనేది మనం హెచ్జిఎక్స్ నిఫ్టీ ఆ, నాస్డాక్ అవన్నీ చూసి మనం వెరిఫై చేసుకోవచ్చు. అవును కరెక్ట్ క్యాన్ ఆ? యూ క్యాన్ అంతే అంతే అంటే కదా, దాని ప్రకారం మీకు ఐడియా వస్తుంది. అదే మన ఇండియన్ స్టాండర్డ్ టైం ఎప్పుడు హెచ్జిఎక్స్ నిఫ్టీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు అదే ఆ time మనకు చెప్తారా? వచ్చేప్పటికి మార్నింగ్ 6:30 స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ 6:30 హెచ్జిఎక్స్ నిఫ్టీ ఎగ్జాక్ట్ నిఫ్టీ. హెచ్జిఎక్స్ ఓకే, నిఫ్టీ మీరు స్టార్ట్ అయ్యి 8:30కి వస్తే చూసుకోవాలి బెటర్ గా. 8:30 మార్నింగ్ పాజిటివ్ లో ఉంటే మనది కూడా పాజిటివ్ ఓపెన్ అవుతుందన్న. ఉంటే ఛాన్స్ ఉంది, ప్రాబిలిటీ Yeah. అది బాగా విపరీతంగా 250-300 పాయింట్స్ బాగా పాజిటివ్ ఉన్నాడు ఆబ్వియస్లీ ఒక 50 పాయింట్స్ 40 పాయింట్స్ 30 పాయింట్స్ పర్లా. మరి 17, 20, 30 పాయింట్స్ అంటే వెరీ వెరీ ఫ్లాట్ గా ఉంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అవుతాయి అట్లా. అదొకటి చూసుకుంటే సరిపోద్దాం. సరిపోతుంది. మీరు మార్నింగ్ టీవీ ఛానల్స్ అనుకున్నారు కదా, కొన్ని ఛానల్స్ అవి చూసినా కూడా వాళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళ అనలిస్ట్ చెప్తా ఉంటారు. SGX is completely flat today, we can expect a flat opening today, or SGX is down 200 points, we can see a gap down today, extreme gap down today, అట్లా చెప్తా ఉంటారు. మీకేంటంటే ఒక ఐడియా వచ్చేస్తుంది ముందే అట్లా. అవును, టెలిగ్రామ్ లో కూడా ఇది మనీ ఫస్ట్ ఫాలో అవుతున్నాం వాళ్ళ ఛానల్స్. వాళ్ళు ఒక 7-8 కంపెనీస్ చెప్తున్నారు, 2 days గా ఫాలో అవుతున్నాను. కొంచెం బాగానే ఉంటున్నాయి కదా అవి. అదే ఆ రోజు ఏవైతే బాగా ఫోకస్ ఉన్నాయో వాళ్ళు మాట్లాడతారు వీడియోస్ లో. ఓకే, ఈ రోజు ఈ న్యూస్ వచ్చింది. నిన్న యాక్చువల్లీ ఈజీ ట్రిప్ అనుకుంటా వాళ్ళు Airbnb తోనో దేనితోనో కొలాబరేషన్ జరిగింది యాజ్ ఎ ఛాంబర్. ఈజీ ట్రిప్ నిన్న 10% అప్. ఓకే, అవన్నీ కూడా ఏంటంటే చూస్తారు, ఇవి న్యూస్ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు, దాని గురించే మాట్లాడతారు వాళ్ళు కూడా. అవన్నీ ఫోకస్ లో ఉంటాయి ఆబ్వియస్. ఇప్పుడు న్యూస్ వచ్చింది కాబట్టి వాళ్ళు షేర్ చేస్తారు, వచ్చింది కాబట్టి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. న్యూస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్టాక్ మార్కెట్ అట్లా. ఇప్పుడు ఏదో కంపెనీకి టెండర్ వచ్చింది అంటాడు, ఇంకో కంపెనీకి ఏదో టెండర్ పోయింది అంటాడు. ఓకే, వాళ్ళు షేర్ చేస్తారు ఆ న్యూస్ ని, ఇదిగోండి ఈ కంపెనీకి సో అండ్ సో కంపెనీకి టెండర్ పోయింది. సాయంత్రం ఏం చెప్తారు, సో అండ్ సో కంపెనీకి టెండర్ పోవడం వల్ల ఇది కొంచెం ప్రెషర్ లోకి వెళ్ళి ఇవాళ 3% డౌన్ అయింది, 2% డౌన్ అయింది అట్లాగా. సో ఆ స్టాక్స్ ఏంటంటే మీరు ఫోకస్ లో ఉంటాయి అన్నమాట ఎక్కువగా కూడా, ఏదో పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఫోకస్ లో ఉండడం మనకి ఇంపార్టెంట్ అట్లా. ఇంకా లాస్ట్ టైం మీకు అడిగాను కదండి, ప్రీమియం పెరుగుతుందా కాల్ టైమ్ లో ఎప్పుడైనా? మీరు ఏమన్నారు, లైక్ కాల్ పెరుగుతా ఉండాలి, పుట్టి కూడా పెరుగుతా ఉండాలి. అలా జరగదు. ఈసారి ఇప్పుడు నేను నిన్నే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా, కాల్ విపరీతంగా పెరుగుతుంది అలాంటి పుట్టి విపరీతంగా పడిపోవాలి కదా. అలా జరగకుండా పుట్టు స్టాగ్నెంట్ గా ఉంది అన్నమాట. నిన్న బీపీసీలో ఎగ్జాంపుల్ చెప్పా కదా అట్లాగా. కాల్ విపరీతంగా పెరిగిపోయి పుట్టి విపరీతంగా అది జరగదు అట్లా. ఏదైనా స్లైట్ గా 5%, 2%, 3% ఛాన్స్ ఉంటుందేమో కానీ, అంటే ఎప్పుడైతే కొంచెం కన్సాలిడేటెడ్ గా వచ్చాయి రిజల్ట్స్ కన్సాలిడేటెడ్ గా, అది పాజిటివ్ రాకుండా నెగిటివ్ రాకుండా ఉందనుకో, రెండు లైట్ గా ఏదో 1%, 2% మనకి ఆప్షన్స్ లో 1%, 2% నథింగ్. ఓకే, దాని మళ్ళీ వెంటనే చేంజ్ అయిపోతా ఉంటుంది అట్లా. చెప్పండి. అండ్ ఇప్పుడు నార్మల్ గా 3 calls ఉన్నాయి అనుకోండి, మీడియం కాల్ లో కొన్ని బ్లాక్స్ మీరు చెప్పారు కదా, లైక్ ప్రీమియం, అది పాసిబిలిటీ ఉంటుందా? అంటే దాని నెక్స్ట్ ది వాల్యూ పెరుగుతుంది అండ్ దాన్ని డౌన్ గ్రేడెడ్ వాల్యూ ఉంటుంది, బట్ మీడియం కాల్ వచ్చేసరికి బ్లాక్ స్టేట్ లో ఉంటుంది కదా. సో ఐడియల్లీ కొంచెం ఎక్కువగా ఓపెన్ చేస్తారు, కొంచెం ఎక్కువ ఓపెన్. ఇప్పుడు రిలయన్స్ ఉందనుకో, వాళ్ళు ఎలా ఓపెన్ చేస్తారంటే, రిలయన్స్ 2100 ఉందనుకో, రిలయన్స్ 2200, 300, 400 దాకే పెడతాడు వాడు ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు సపోజ్ రిలయన్స్ కి ఎంత గుడ్ న్యూస్ వచ్చినా సరే మీరు 2400 కన్ఫర్మ్ అయిపోయి ఉండాలి, అవునా కదా? దాని తర్వాత కాల్స్ లేవు, ఓపెన్ చేయలే. వాళ్ళు ఏం చేస్తారు, సపోజ్ రిలయన్స్ కనుక 200 పెరిగిపోయింది అనుకో ఒక్కసారి, అంటే 2300, 200 వెళ్ళిపోయింది అనుకో, ఎవరు కూడా 2400 కాల్ దాకుంటే వాడు ఎవరు ఇన్వెస్ట్ చేయడు, హైగా వెళ్ళిపోతాయి ప్రీమియమ్స్. అప్పుడు ఏం చేస్తారు, వెంటనే 2500, 600, 700 ఓపెన్ చేస్తారు తక్కువ ఒకసారి. ఓకే, అది కూడా 0 నుంచి ఓపెన్ చేయరు. ఇప్పుడు సపోజ్ 2400 కాల్ ఒక 70 లో ఉందనుకో, దాన్ని ఒక 40 లోనో 50 లోనో ఓపెన్ చేస్తారు. ఓకే, దాన్ని ఇంకో 30 లోనో 20 లోనో అలాగా ఎస్టిమేటెడ్ వాళ్ళు కొన్ని వాల్యూస్ ఉంటాయి, దాని ప్రకారంగా ఓపెన్ చేస్తారు అట్లా. ఓకే ఫైన్. ఇంకా నోట్స్ ఉన్నాయి ఎవరికైనా? దట్స్ ఇట్. నిఫ్టీ 15,870 ఉంటే 900, 800, 700 కాల్స్ తీసుకోవచ్చా? అంటే మీరు తీసుకొని ఏం చేస్తారు వాటితో? అంటే లైక్ ఓన్లీ నేకెడ్ గా కాల్స్ కొనేస్తారా, లేకపోతే హెడ్జింగ్ పర్పస్ కోసమా? ఓకే, మీరు వాయిస్ ఇవ్వలేకపోతే నాకు ఒకసారి కాల్ చేయండి, ఐ ఎక్స్ప్లెయిన్. ఓకే, 33 అనుకుంటా, ప్లీజ్. బ్రో చెప్పండి. 45. ఓకే, ఏం లేదు, ఇప్పుడు మీరు వాలటిలిటీ బాగా ఉంటే మనకి బాగుంటది, అది ఎంత చెప్పారు కదా. కాబట్టి ఇప్పుడు వాలటిలిటీ అలా ఉంటే మనం ఏదైతే స్టాక్స్ మనం డబల్ షార్ట్ కొని నెక్స్ట్ 800 లో ఒకటి, 600 లో ఒకటి, 700 డబల్ షార్ట్ కొంటాం కదా. సో మనం ఫస్ట్ స్ట్రాటజీ పరంగా ఎలా అమ్మంటారు? ఎలాగా అమ్మమంటారా? మీరేం చేయరు, మీరు ఏమి చేయరు, మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు, స్ట్రాటజీ చేస్తారా, ఇంక వదిలేయడం దాన్ని.
ఎక్స్పైరీ వదిలేయడం. ఎక్స్పైరా ఇంకా వదిలేయడమే, బ్రోకర్ చూసుకుంటాడు ఎంత ఇవ్వాలి. ఓకే, పోనీ మధ్యలో నీకు ఏదైనా బాగా ప్రాఫిట్ వచ్చిందో అప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఓకే, అంతేగాని మీరేం చేయాల్సిన అవసరం లేదు, అది ఎక్స్పైరీకి వదిలేయడం ఏదైనా అట్లాగా. ఓకే, అట్లాగా. సో మధ్యలో ఏదైనా జరిగింది అనుకో, ఫస్ట్ ఏం చేయాలి, షార్ట్ కొట్టారు చూసారా, షార్ట్ కొట్టారు చూసావా, అవి తీయాలి ఫస్ట్ బయటికి, అవి ఎగ్జిక్యూట్ చేయాలి. మీరు బైక్ హౌస్ తీసారనుకో, అది ఎక్కువ అడుగుతాడు డబ్బులు సడన్ గా, ఎందుకంటే ఓన్లీ షార్ట్స్ మిగిలిపోతాయి కదా, షార్ట్స్ దానికి 3 లక్షలు అంత అడుగుతున్నాడు కదా అట్లా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఎప్పుడు 15,800 700 600 కాదు ఎప్పుడు కూడా. ఓకే, నిఫ్టీ ప్రకారంగా కొంతమంది ఏమనుకుంటారంటే ఓన్లీ ఈ 3 అనుకుంటారు. నిఫ్టీ మొమెంటం లో చూసుకోండి, నిఫ్టీ ప్రకారంగా చూసి పేపర్ మీద రాసుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక నిఫ్టీ 15,500 ఉంది అనుకో, పేపర్ మీద ఊరికే ఒక 500 ఉంది కదా, 600 400 500 లేకపోతే ఒక తక్కువ పెట్టుకోండి మార్జిన్స్, ఎట్లా అట్లా రాసుకోండి. రాసుకొని సపోజ్ ఇలా జరిగితే ఏంటి నా పరిస్థితి, ఇక్కడ ఆగితే ఎంత ప్రాఫిట్ వస్తుంది, అలా రాసుకున్నారు అనుకోండి, దెన్ యూ విల్ గెట్ సమ్ ఐడియా. అట్లా రాసుకుంటే బెటర్ అన్నమాట. అట్లా ఇంకా ఇంతకుముందు చాటింగ్ లా ఒక క్వశ్చన్ అడిగి కదా సార్, ఇంతకుముందు చాటింగ్ లా సపోజ్ అది హెడ్జింగ్ పర్పస్ అయితే బెటరా తప్ప? ఏంటండి క్వశ్చన్ ఏంటి మొత్తం చెప్పండి. ఇంతకు ముందు చాట్ లో ఒకళ్ళు అడిగారు కదా క్వశ్చన్, నిఫ్టీ 15,600 మూడు కాల్స్ అదేనా, 3 కాల్స్ కాదు చాట్ లో అడిగారు నిఫ్టీ 15,600 ఉంటే మనం 900 కాల్ కొనొచ్చా అని. కొనొచ్చు, డిపెండ్స్ ఆన్ టైం. ఇప్పుడు చాలా డేస్ ఉన్నాయి ఎక్స్పైరీకి ఆ పర్టికులర్ కాల్ కి. ఓకే, కొనుక్కోండి, పర్లేదు. ఓకే, అది రేపు ఎక్స్పైరీ ఉంది, ఎల్లుండి ఎక్స్పైరీ ఉంది, 15,600 ఇవ్వాలి ఉంది, 15,900 కాల్ కొంటున్నారు. ఇస్ దర్ అ పాసిబిలిటీ దట్ ఇట్ క్యాన్ గెయిన్ 300 పాయింట్స్ ఇన్ 1 డే? అలాంటి ఈవెంట్ ఏదైనా ఉందా? ఓకే, లేదు అనుకుంటే దేర్ మైట్ బి ఛాన్స్. ఇప్పుడు సపోజ్ ఎలక్షన్స్ రిజల్ట్స్, ఎగ్జిట్ పోల్స్ ఇలాంటి ఉన్నాయి అనుకో, మేబీ ఉండొచ్చు కొన్ని ఎక్సెప్షన్ కేసెస్. లేదు మార్కెట్ విక్స్ కూడా డౌన్ లోనే ఉంది, మార్కెట్ కూడా పెద్ద వాల్టైల్ గా లేదు, ఓకే దట్స్ ఫైన్, కొనాల్సిన అవసరం లేదు, డబ్బులు పోగొట్టుకోవడమే. ఆ షార్ట్ సెల్లర్ గారికి డబ్బులు ఇస్తున్నట్టు అంతే, తీసుకెళ్ళి అట్లా. కొన్నిసార్లు ఇప్పుడు చూడండి, మీకు చూపించానా 13,000 పుట్ డిసెంబర్ చూపించాను ఇప్పుడే. ఓకే, అందరూ ఏమనుకున్నారు, అది 2కి వెళ్ళిపోయింది, 1కి వెళ్ళిపోయింది, ఇంకా వేస్ట్ 0 అయిపోద్ది అనుకున్నారు. ఒక్కసారి మార్కెట్ 600 పాయింట్స్ పడిపోయింది, 600 పాయింట్స్ పడిపోయింది. షార్ట్ సెల్లర్ ఏమనుకుంటాడు, వెళ్ళిపోయింది అనుకుంటాడు. ఒక్కసారి సడన్ గా క్రాష్ అవడం వల్ల ఇది మళ్ళీ 90 దాకా వెళ్ళిపోయింది, మళ్ళీ 180 దాకా వెళ్ళిపోయింది వేరే కాల్స్. అలాగా ఎందుకని, సడన్ గా మొమెంటం రావడం వల్ల అట్లా. అర్థమైందా? సో ఆప్షన్స్ కాన్సెప్ట్ అందరికి ఓకేనండి, అర్థమైందా, పర్లేదా ఓ మాదిరిగా? ఓకే, ఎవరికైనా బాగా ఒక నిమిషం కాంప్లెక్సిటీ బాగా పెరిగిపోతుంది అనిపించింది అనుకో, మరి ఈ స్ట్రాటజీస్ వెళ్ళకుండా నార్మల్ గా మిగతా జస్ట్ పుట్స్ కాల్స్ ఆ పర్స్పెక్టివ్ లో చూసుకుంటా ఉంటారు మార్కెట్ లో. ఓకే, స్లోగా మీకు అర్థం అవుతుంటే అప్పుడు దెన్ గెట్ ఇంటూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, యాజ్ ఎ కోర్స్ మనం డీల్ చేయాలి కాబట్టి ఐఎమ్ టెలింగ్ దీస్ థింగ్స్. ఇవి కూడా చాలా బేసిక్స్ అండి, వెరీ బేసిక్స్. ఇంకా స్ట్రాటజీస్, స్ట్రాంగిల్స్, లాంగ్ స్ట్రాటజీ, షార్ట్ స్ట్రాటజీ, బుల్ స్ప్రెడ్, బేర్ స్ప్రెడ్ చాలా ఉంటాయి. బట్ అవన్నీ చెప్పారనుకోండి కంప్లీట్ గా పిక్చర్ చేస్తాం అందరికి. సో ఏవైతే చెప్పాలో బేసిక్స్ అవి మాత్రం డెలివర్ చేశాను అనమాట. సో అట్లాగా. ఓకే, చెప్పండి, ఏదో డౌట్ ఉంది ఎవరికి? ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో నేను కొన్ని బై చేద్దామని ట్రై చేసినప్పుడు బ్లాక్ డౌన్ వచ్చింది. ఓపెన్ ఇంట్రెస్ట్ బ్లాక్ డౌన్ వచ్చినాయి. అదే ఓపెన్ ఇంట్రెస్ట్ వల్ల మీరు బ్లాక్ చేశారు అంతేనా? ఓకే, అంతే కదా, అదే చెప్తాడు అక్కడ. డ్యూ టు ఓపెన్ ఇంట్రెస్ట్ ఇష్యూ సెబీ హ్యాస్ బ్లాక్డ్ సమ్ సార్ట్ ఆఫ్ కాల్స్ సో అండ్ సో అంతే కదా ఈ పాయింట్. యా ఫైన్. అప్పుడు మీరు అది కొనాలంటే ఏం చేయాలి అన్న తెలిసి మాక్సిమం జరగదాలని. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక 32,500 ఉంది అనుకో బ్యాంక్ నిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 33,500 34,500 మరీ దూరంగా వెళ్ళిపోయి కొంటాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్, తక్కువగా ఉన్నాయని చెప్పి కొంటారు చాలా మంది, తక్కువ. వీడు ఏం చేస్తాడు, జరోదా బీయింగ్ ఏ బిగ్గెస్ట్ బ్రోకర్, ఇండియాస్ బిగ్గెస్ట్ బ్రోకర్, హీ డూ హ్యావ్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, అరే అంత దూరంగా నువ్వు కొంటున్నావు, అంతగా ఏం లేదు మార్కెట్ లో ఈవెంట్స్ అన్నప్పుడు ఏం చేస్తాడంటే కొన్ని బ్లాక్ చేస్తాడు అనమాట. అంటే ఒక రేంజ్ చేస్తాడు వాడు, ఇక్కడ నుంచి ఒక 700 పాయింట్లు 800 పాయింట్లు, ఇక్కడ నుంచి ఒక 700 పాయింట్ 800 పాయింట్ డౌన్, ఇక్కడే ట్రేడ్ చేయాలని చెప్పి అంటాడు వాడు. ఓకే, ఎందుకంటే ప్రతి బ్రోకర్ కి కొంత ఇస్తారు, ఒక 1000 ఒక ఇన్ని ఆర్డర్స్ అని చెప్పి చెప్తారు అనమాట. సో మొత్తానికి ఒక 1000 కోట్ల ఆర్డర్స్ 1000 crores అనుకో, 15% ఒక్కొక్క బ్రోకర్ నుంచి రావాలి. ఎక్స్ట్రా వచ్చినాయి అంటే బ్లాక్ చేస్తారు బ్రోకర్ ఇంకా, అందుకని బ్లాక్ అవుతా ఉంటాయి అనమాట. అప్పుడు మీరేం చేయాలి, రాస్తారు మీరేం చేయాలి, 1 సెకండ్. ఫర్ ఎగ్జాంపుల్ 32,500 కనిపిస్తుందా 32,500 బ్యాంక్ నిఫ్టీ. సపోజ్ 34,300 కాల్ కొందాం అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్, వాడేమో ఓపెన్ ఇంట్రెస్ట్ కారణంగా నువ్వు కొనకూడదు చాలా దూరంగా ఉందని చెప్పి అన్నాడు అనుకో. అప్పుడేం చేయొచ్చు అంటే 34,000 కాల్ గనక
కాల్ కనుక మీరు సెల్ చేశారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ సెల్ చేశాడనుకో, వీడు చేయిస్తాడు షార్ట్ సెల్లింగ్. ఓకే, అప్పుడు నువ్వు ఇది కొనొచ్చు హెడ్జింగ్ పర్పస్ కోసం. అర్థమైందా ఇప్పుడు? అట్లా అసలు వేరే బ్రోకరేజ్ దగ్గర తీసుకోవచ్చు. వేరే బ్రోకరేజ్ వాళ్ళు పెద్ద లైట్ గా అన్నారు ఇష్యూ మీద, పెద్ద అలా పట్టించుకోవట్లేదు. జెరోదాకి ఏంటంటే కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పెరిగింది మధ్యన, ఇండియాస్ బిగ్గెస్ట్ బ్రోకర్ అయిన తర్వాత. అందుకని కొంచెం నడ్జెస్ ఎన్ని పడుతున్నాడు వాడు. కొన్ని సార్లు డీలిస్ట్ అయిపోతాయి కొన్ని స్టాక్స్, కొంతమంది తెలియ కొనేస్తారు అనమాట. నడ్జ్ వచ్చి చెప్తుంది, నడ్జ్ అరే బాబు నువ్వు కొనబాకరా అని చెప్పి చెప్తుంది. ఇలా కొత్త పెడుతున్నాడు వాడు. అట్లా లోకల్ బ్రోకర్స్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ ఉన్నారు, నెట్వర్క్ డైరెక్టర్, లోకల్ బ్రోకర్, విజయవాడ లోకల్ బ్రోకర్. దాంట్లో మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. మీరు ఎన్ని లాట్లైనా కొనుక్కోవచ్చు, ఎక్కడైనా 10,000 పుట్టి కూడా కొనుక్కోవచ్చు, 17,000 కాల్ కూడా కొనొచ్చు. అట్లా నో రెస్ట్రిక్షన్స్. అట్లా కానీ ఏంటంటే వాళ్ళు తక్కువ క్లయింట్స్ కదా, దే హావ్ నో రెస్పాన్సిబిలిటీ. వీడికి కొంచెం ఎక్కువ క్లయింట్స్ కాబట్టి యూ డు హావ్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇప్పుడు నేను అబ్స్ట్రాక్ట్స్ లో ట్రై చేయొచ్చు. ఇది ట్రై చేయొచ్చు. యూ కెన్ డూ దట్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, ఇఫ్ యూ హావ్ ఎనఫ్ క్యాపిటల్, జస్ట్ మనం స్ట్రాటజీ కోసం ట్రై చేసి చూడండి. ట్రై చేసి చెప్తే సరిపోతుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే ఫైన్, వెరీ గుడ్. సో దట్స్ ఇట్ గైస్. ఏదైనా డౌట్స్ ఉంటే, ఇంకేమైనా ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ మీ. ఓకే, సో 10 మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. విల్ మీట్ ఆన్ మండే. టేక్ కేర్, బై.